Good evening, everyone. Hello. Good గుడ్ evening. ఈవినింగ్ మ్యామ్. వాయిస్ వస్తుందా? డబల్ వాయిస్ వస్తుందా? వాయిస్ క్లియర్ వస్తుందా అమ్మ? ఎస్ మ్యామ్. టూ టైమ్స్ వస్తుందా? సింగిల్గా వస్తుందా? సింగిల్గానే వస్తుంది. ఓకే. గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇవాళ తక్కువ జాయిన్ అయ్యారు? న్యూ స్టూడెంటా సుమయ్య? ఓకే. స్టార్ట్ చేద్దామా? వెయిట్, స్క్రీన్ షేర్ చేస్తుంది. వేద రాలేదా ఇవాళ మీ ఫ్రెండ్ సాహితి? నో. ఓకే, రివైజ్ చేసుకున్నారా నిన్నటి? యాక్చువల్గా మొన్నటి. సాహితి ఏమైనా డౌట్ ముందేది? ముందు క్లాస్లో ఏమైనా డౌట్ ఉందా? నో మ్యామ్. అమ్మాయి న్యూ స్టూడెంట్ ఉంది కదా, మీకు రికార్డింగ్ లెక్చర్స్ ఉంటాయి, 2 లెక్చర్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ క్లాస్ స్టార్ట్ చేసి 2 వీడియోస్ అయినాయి చూడండి. దెన్ ఇది కూడా రికార్డ్ దొరుకుతుంది మీకు. ఓకేనా? ఓకే మ్యామ్. డోంట్ వరీ, ఏదైనా మీకు డౌట్ ఉన్నా మధ్యలో అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సాహితి ఉన్నాయా? నో మ్యామ్. ఓకే. రివైజ్ చేసుకున్నారా మరి? ఓకే. ఈరోజు టాపిక్స్ వచ్చేసి, ఇంతకుముందు మనం మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఓన్లీ టాపిక్స్ ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్ మిగిలిపోయినాయి. బట్ చిన్నదనే కాదు, ఇక్కడ నుండి మెయిన్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సౌండ్ వస్తుందా? నాకు మ్యూట్ అని చూపిస్తుంది. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్ వస్తుంది. ఓకే దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అన్ని టాపిక్స్ కవర్ చేసుకున్నాం కదమ్మా. అందులో మీకు టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్, మళ్ళీ మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్, డైహైబ్రిడ్ క్రాస్ ఒకటి, మోనోహైబ్రిడ్ క్రాస్ చెప్పాను కదా. దాంట్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే, రేషియోస్ ఏవైతే నేను లాస్ట్లో ఇచ్చాను కదా, రేషియోస్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. డైహైబ్రిడ్ క్రాస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది మేడం, క్రాస్ ఉంటుంది కదా. మోనోహైబ్రిడ్ క్రాస్ మీరు అంటే పర్ఫెక్ట్ అయిపోండి. మోనోహైబ్రిడ్ క్రాస్ ఎంతైనా ఈజీ కదా. అది దాన్ని డబల్ చేస్తే మనకు డైహైబ్రిడ్ క్రాస్ రేషియో ఎట్లా వస్తుందో కూడా చూపెట్టినా కదా. సో అక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది, ఎంసీక్యూ 4 ఆప్షన్స్ ఉన్నాయి. రేషియోలో డిఫరెన్స్ కానీ ఇచ్చిండు అనుకోండి, దాన్ని మల్టిప్లై చేసి పెట్టేయచ్చు ఈజీగా, టైం సేవింగ్కి. మళ్ళీ పన్నెట్ స్క్వేర్ వేసుకొని క్రాస్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో అవి మీరు ఇండివిజువల్స్కి కూడా మీకు లాస్ట్ ఇస్తాను నేను.
ఇది ఓన్లీ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఈ లెసన్ చాలా టఫ్ ఉంటుంది. దీని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మీకు బేసిక్స్ నుంచి అంటే సెల్స్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ లెసన్. ఈరోజు ఆల్మోస్ట్ ఈ లెసన్ అయిపోతుంది. సో సెల్స్లో మీకు చిన్న చిన్న టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్తోని మళ్ళీ నేను నెక్స్ట్ ఏదైతే లెసన్ ఉందో అది ప్రొసీడ్ అయినప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇది నేను ఒకసారి మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు 2 టైమ్స్ రివైజ్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ థర్డ్ టైం ఎప్పుడంటే మన 1 మంత్ రివిజన్ ఉంటుంది కదరా, దాంట్లో రివైజ్ చేసినప్పుడు మీకు 3 టైమ్స్ అయిపోతుంది. సో ఈ ప్లాన్ ఎట్లా అంటే మీకు ఇది అప్పటి వరకు ఈ టఫ్ చాప్టర్ అయినా కానీ రివైజ్ 3 టైమ్స్ అయింది కాబట్టి మీరు మంచి ఆన్సర్ చేయగలుగుతారు ఆ టైంకి. సో ఇప్పుడు కొద్దిగా అర్థం కాకుండా డోంట్ ఫీల్, నో ప్రాబ్లం. నాకు అసలు అర్థం కాలేదు ఈ చాప్టర్ అన్న అసలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ టాపిక్ చాలా డెప్త్గా ఉంటుంది. కొన్ని అర్థం కావు, డోంట్ వరీ. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 టైమ్స్ రివిజన్ అవుతుంది కాబట్టి మనకు ఆ టైంకి. సో నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. లేదు ప్రొవైడ్ చేయండి అంటే నేను కూడా ప్రొవైడ్ చేస్తాను గ్రూప్లో. ఎండ్ ఆఫ్ ద చాప్టర్ నేను క్వశ్చన్స్ పెడతానండి. ఓకేనా? ఒక పీడిఎఫ్ చూపిస్తాను మేడం మీకు, మన గ్రూప్లో పెట్టేస్తాను నేను. అంటే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో పీడిఎఫ్లో చేసేసి పెట్టేసి ఇంకొక పీడిఎఫ్ ఆన్సర్స్ ఇచ్చేస్తా. సో మీరు ఎంసీక్యూస్ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ట్రై చేయండి. ట్రై చేసినాక మీ స్కోర్ ఎంత ఉందో అప్డేట్ చేస్తే చేయండి. లేదు మేడం అంటే అప్డేట్ చేస్తేనే బెటర్, నేను మీకు ఎలా ఇంప్రూవ్ అవ్వాలో సజెషన్స్ ఇస్తాను. లేదు మేడం మేము చదువుకొని మళ్ళీ రాస్తామంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి టెస్ట్ని, అంటే ఎంసీక్యూస్ని ఆఫ్టర్ చాప్టర్. ఎందుకంటే ఆ చాప్టర్ మీకు అర్థమైపోతుంది ఎంత వచ్చింది ఎంత రాలేదు కాన్సెప్ట్ అని. ఎంసీక్యూస్ చేస్తే అర్థమైపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంసీక్యూస్లోనే ఉంటాయి ఎగ్జామ్స్, ఐదర్ నీట్ అయినా ఎంసెట్ అయినా ఎంసీక్యూస్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఐపీఈకి థియరీ ప్రిపేర్ అయిపోతారు. ఇక్కడికి వచ్చేసరికి టాపిక్ అర్థమైతేనే మీరు ఎంసీక్యూస్ చేయగలుగుతారు. సో ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఎంసీక్యూస్ ఈజ్ నెసెసరీ. ఓకేనా? సో ఓకే. ఇవాళ ఏంటంటే మన టాపిక్స్ ఎండింగ్కి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ నుండి మీకు ఎక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ అని అడిగితే చెప్తాను. ఓకేనా? సో సబ్ టాపిక్స్ ఇవాళ ఏంటి అంటే మెండల్ వర్క్. ఇది మీకు ఐపీ క్వశ్చన్ వస్తుందమ్మా. షార్ట్ క్వశ్చన్ అయినా రావచ్చు, లాంగ్ క్వశ్చన్ అయినా రావచ్చు. నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేశాను మీకు ఐపీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది ఐపీ క్వశ్చన్. నీట్ అండ్ ఎంసెట్లో చాలా రేర్ ఇది అడగడం. ఎందుకు మెండల్ వర్క్ అన్రికగ్నైజ్డ్ అని చెప్పేసి. ఓకేనా? క్రోమోజోల్ థియరీ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఇక్కడ నుంచి వస్తుంది క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్, 1 క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నుంచి. అండ్ లింకేజ్ రీకాంబినేషన్లో మీకు సైంటిస్ట్ అడుగుతాడు. ఆల్మోస్ట్ డెఫినేషన్స్ మీకు అర్థమైపోతుంది కాబట్టి ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అది లింకేజా రీకాంబినేషనా ఇదే అడుగుతాడు. సో హార్డ్లీ 1 క్వశ్చన్. సెక్స్ డిటర్మినేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఏ టైప్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో హోమోజైగస్ ఏది, హెటెరోజైగస్ ఏది అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2 to 3 క్వశ్చన్స్. అండ్ మ్యూటేషన్ డెఫినేషనే. పెడిగ్రీ అనాలైసిస్ నుంచి నీట్లో ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ ఉంటుందమ్మా. ఏపీ సెట్లో వచ్చేసి మీకు నార్మల్గా అయితే వాటి అంటే లోగోస్ ఇచ్చేసి ఇది ఏంటి అని అడిగే ఛాన్సెస్. సో 1 క్వశ్చన్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ వేసుకోవాల్సింది. ఇంకా ఇది మన మెయిన్ టాపిక్ జెనెటిక్ డిసార్డర్స్. ఇంకా ఇది ఎక్సెప్షనే లేదు. మీరు లెసన్ మొత్తం చదవకుండా ఈ 2 pages మాత్రం లాస్ట్ చదువుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే దీని నుండి డిసీజెస్ నుంచి ఏదో ఒక డిసీజెస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది, అది ఫిక్స్. ఇంకొకటి ఏపీ సెట్లో కూడా మనం 3 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జెనెటిక్ డిసార్డర్ నుంచి. ఓకేనా? టీఎస్ అండ్ ఏపీ అమ్మ. ఇక్కడ టీఎస్ అండ్ ఏపీ నేను బోత్ పేపర్స్ చూసే మీకు చెప్తున్నాను. ఓకేనా? మ్యామ్ టీఎస్ వేరా, ఎంసెట్ ఏపీ ఎంసెట్ కాదమ్మా. సిలబస్ మొత్తం ఒకటే ఉంటుంది మనకు. అక్కడ ఏంటి టీఎస్ ఎంసెట్కి చేంజెస్ అంటే మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ వాళ్ళకి రాదు అంతే. కాకపోతే ఆల్మోస్ట్ అదే కాన్సెప్ట్, దాన్ని చేంజ్ చేసి అడుగుతాడమ్మ. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఒక్కటే కానీ అక్కడ అడిగే విధానం చేంజ్ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, అదే కాన్సెప్ట్. వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే అసెషన్ రీజన్ రావచ్చు అట్లా. అంటే మేడం టీఎస్కి ఏపీకి ఇంతే, అక్కడ మళ్ళీ సేమ్ కాన్సెప్టే ఉంటుంది ఎవ్రీవేర్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకేనా? ఓకే మ్యామ్. సో ఓకే మరి లెట్స్ స్టార్ట్. మెండల్ వర్క్ అంత మంచి వర్క్ చేశాడు కదా మనకు మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి అంటే జెనెటిక్స్ ఉంటాయని చెప్పేసి, అలాగే దాంట్లో క్రాస్ ఏంది, డైహైబ్రిడ్ క్రాస్, ఈ 2 క్రాసెస్ చేసిండు. దాంట్లో టెస్ట్ క్రాస్ అని, బ్యాక్ క్రాస్ అని చెప్పేసి ఇన్ని క్రాసెస్ చేసి ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి 7 years చేసిన అతనికి రికగ్నైజేషన్ అనేది లేదు ఆ టైంలో. మీకు ఇది ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఇంత వర్క్ చేసినా కానీ అతనికి రికగ్నైజేషన్ అనేది రాలేదు. అంటే ఎందుకు అని అనేదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఆ టైంలో కమ్యూనికేషన్ అనేది అంత ఈజీ కాదు. ఈ టైంలో అనుకోండి మనకు ఏదైనా అంటే ఏదైనా ఎక్కడ జరిగినా ఏ న్యూస్ అన్నా మన సోషల్ మీడియా ద్వారాను లేదా న్యూస్, ఆ టైంలో న్యూస్ ఉంటే ఓన్లీ రేడియో, పేపర్స్ అంతే. అంతకు మించి వేరే కమ్యూనికేషన్ అనేది లేదు కాబట్టి అతని ఏవైతే డిస్కవరీస్ ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ అందరికీ చెప్పడానికి, అప్రోచ్ రావడానికి కమ్యూనికేషన్ అంత ఈజీగా లేదు. ఓకేనా? అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి తను మ్యాథమెటికల్ అప్రోచ్ యూజ్ చేసిండు. మనం చూడండి అమ్మ, బయాలజీలో ఎక్కువ థియరీ బేస్డ్ ఉంటాయి. సైంటిస్టులు ఎవరైనా కానీ చూడండి, ఏదైనా ప్రపోజ్ చేసిర్రు ఒకటి, లేదంటే హైపోథిసిస్ ఇచ్చిండ్రు అని అంటే అన్నీ థియరీ బేస్డ్ ఉంటాయి. కాబట్టి ఇతనే ఫస్ట్ సైంటిస్ట్ అన్నమాట. ఆ రేషియోస్ యూజ్ చేసి ఎలా ఉంది, ఎట్లా వస్తుంది జనరేషన్ అని చెప్పేసి. ఇప్పుడు 4 అనేది ఒక నంబర్. ఇప్పుడు 3 ఫస్ట్ జనరేషన్లో ఏమైందని అంటే అన్ని టాల్ ప్లాన్స్ వచ్చేసినాయి. సో స్టేట్మెంట్లో ఏం చెప్తారంటే టాల్ ప్లాన్స్ వచ్చినాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అతను ఎట్లా యూజ్ చేసిందంటే 3:1 అని చెప్పేసి రేషియో యూజ్ చేసిండు. ఇది ఏమైందంటే కొందరు ఎవరైతే బయాలజీకి ఇట్లా యాక్సెప్టెన్స్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి లేదన్నమాట. సో అట్లా యూజ్ చేసినందుకు కొద్దిగా డిస్కరేజ్ అన్నట్టు అనిపించింది ఆ టైంలో. అండ్ తర్వాత ఇది కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. మెండల్ యూజ్ చేసిన పదం వచ్చేసి ఫ్యాక్టర్స్. అయితే మన రాను అదేమైపోయిందంటే జీన్గా మారిపోయింది ఆ వర్డ్ అనేది. ఓకేనా? అవి డిస్క్రీట్ యూనిట్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంటిన్యూస్ వేరియేషన్. అవి డిస్క్రీట్ అని అంటే ఒక వేరియేషన్ ఉందమ్మా. వేరియేషన్ అంటే చెప్పాను కదా డెఫినేషన్. వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్కి మనకు అన్నీ సిమిలర్గా ఉండేవి. కొన్ని ఏవైతే వేరియేషన్ క్యారెక్టర్స్ ఉంటాయో కొన్ని డిఫరెంట్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్ కావచ్చు, ఐ కావచ్చు, హెయిర్ కావచ్చు. మొత్తం కంప్లీట్ మన పేరెంట్స్ లాగా అయితే ట్విన్నింగ్లో ఉండం కదా, వాళ్ళలాగా జిరాక్స్ ఉండం. కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అవి కంటిన్యూగా చేంజ్ అవుతూ వస్తున్నాయి. జనరేషన్ 1 నుంచి జనరేషన్ 2, జనరేషన్ 3 వరకు చేంజ్ అవుతూనే వస్తున్నాయి. సో అట్లా చేంజ్ అవ్వకుండా రావడం వల్ల ఏమైపోయిందంటే ఇది ఇతనికి యాక్సెప్టెన్స్ అనేది లేదు. అతను చెప్పిన దానికి యాక్సెప్టెన్స్ లేదు. అతను ఏం చెప్పాడంటే ఒక క్యారెక్టర్ అనేది పాస్ అవుతుంది. ఒక క్యారెక్టర్ అనేది, అది క్యారెక్టర్ అంటే దాన్ని ఫ్యాక్టర్ అన్నాడు. క్యారెక్టర్ అంటే మళ్ళీ వేరే వచ్చేస్తుంది. ఈ ఫ్యాక్టర్ అన్నాడు. ఆ ఫ్యాక్టర్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి పాస్ అవుతుందని చెప్పాడు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వస్తే వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అది యాక్సెప్టబుల్ ఫ్యాక్టర్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేశారన్నమాట. వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆర్ స్టేబుల్ అండ్ డిస్క్రీట్ యూనిట్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంటిన్యూస్ వేరియేషన్. స్టేబుల్ అంటే స్టేబుల్గా ఖచ్చితంగా వస్తలేదు కదా. ఇప్పుడు గ్రాండ్ మదర్ నుండి ప్రోజని వరకు సేమ్గా రాలేదు, వేరియేషన్ చేంజ్ అవుతూ వచ్చింది. సో అది అన్నమాట ఇంకో పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఏంటి అని, ఫోర్త్ పాయింట్ ఇది, కుడ్ నాట్ గివ్ ద ఫిజికల్ ప్రూఫ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే మేడం, ఫిజికల్ ప్రూఫ్ అంటే ఏంది? ఆల్రెడీ ప్లాన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. మరి ఫిజికల్ ప్రూఫ్ ఏంది అని అంటే ప్లాన్స్ మీద తను ఎక్స్క్యూజ్ మీ స్పందన, 1 minute. సారీ డిస్టర్బ్. ఇది కొంచెం ఇది స్టాప్ షేరింగ్ ఉందా? పక్కన హైడ్ క్లిక్ చేయరా? యా, డన్. సో గైస్, బైపీసీ వాళ్ళు కదా 4 members ఉన్నారు. సో రేపు 7 సండే కాబట్టి రేపు 7 అలా టైంకి నేను గ్రూప్లో లింక్ షేర్ చేస్తాను. ఎవ్రీ వన్ షుడ్ జాయిన్. సో మీకు మండే నుంచి వెబ్సైట్ యాక్సెస్ వస్తుంది, వేర్ యూ కెన్ మీరు డైలీ టెస్ట్లు అవన్నీ మీరు రాయొచ్చు. టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ అండ్ అంటే ఆ వెబ్సైట్ యాక్సెస్ మీకు వస్తుంది రేపు. సో రేపు 7 PM షాప్ నేను లింక్ పంపిస్తాను. ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకు జాయిన్ అయిపోయింది. మ్యాండేటరీ ఏంటంటే ఒక మొబైల్ నంబర్ అండ్ ఒక జీమెయిల్ ఐడి మీ దగ్గర పెట్టుకోండి రేపు. గాట్ ఇట్?
అందరికి అర్థమైందా? Yes, sir. ఓకే సార్. ఓకే. ఓకే. జీమెయిల్ ఐడి అండ్ ఒక నంబర్ పక్కన పెట్టుకోండి. రేపు సండే కాబట్టి రేపు సండే నో క్లాస్, బట్ జస్ట్ ఫర్ యాక్సెస్ ఆ ఒక్కరోజు మీకు క్లాస్ ఉంటుంది 7 o'clockకి. నేను స్పెషల్ లింక్ పంపిస్తా. ఆ లింక్తో జాయిన్ అవ్వండి. యా స్పందన, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే చూడండి, అయితే జస్ట్ సెకండ్. అయితే మనం మెండల్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు, ప్లాన్స్ తీసుకున్నాడు, ఒక ప్లాన్స్ తీసుకొని 14 క్యారెక్టర్స్ తీసుకొని దాన్ని డిఫరెంట్ ట్రేడ్స్తోని క్రాస్ చేసి అన్ని ఇచ్చాడు మేడం. మళ్ళీ ఫిజికల్ ప్రూఫ్ లేదంటున్నారు అని అంటే చూడండి, తను ఏం చేశాడంటే త్రీ లాస్ ఇచ్చాడు. ఏవి? సెగ్రిగేషన్, లా ఆఫ్ సెగ్రిగేషన్, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఇంకొకటి లా ఆఫ్ డామినెన్స్. 3 ఇచ్చినప్పుడు అతను ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్, మోనో హైబ్రిడ్ క్రాస్ ఇవన్నీ పక్కన వేస్తే ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏదైతుందో ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ జీన్స్, ఇది ఒకటి ప్రజెంట్ అయి ఉంది. అందువల్లనే ఫస్ట్ జనరేషన్లో మిస్ అయిన క్యారెక్టర్ నాకు సెకండ్ జనరేషన్లో కనిపించింది అని చెప్పాడు. సో చెప్పాడు, అక్కడ మిస్ అయింది, ఇక్కడ కనిపించింది, కాకపోతే దానికి ఫిజికల్ ప్రూఫ్ అనేది లేదు. సో అక్కడ ఈ మేబీ డార్క్ సీడ్ అయినా ఉండొచ్చు కదా, అనేది వాళ్ళ పాయింట్ అన్నమాట ఆ టైంలో. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఫర్ ఓన్లీ ఫ్యాక్టర్స్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అని. ఇప్పుడు జీన్స్కి మనం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇవ్వలేం కదా, జీన్స్ ఉంది అని అంటాం కానీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది మనం ప్రూవ్ చేయలేం దానికి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇక్కడ వరకు అంత, ఇక్కడ వరకు ఏంటంటే మెండల్ అప్రోచ్ ఎందుకు అంతగానము రికగ్నైజ్ కాలేదు ఆ టైంలో అని చెప్పేసి దీస్ ఆర్ ద రీజన్స్ అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే 1900 తర్వాత ఏమైందంటే ది వైరస్ కారన్స్ అండ్ వాన్ తిష్మర్ వీళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్లీ ఒకళ్ళకి సంబంధం లేకుండా ఈ మెండల్ రిజల్ట్ ఏదైతుందో అతను రిజల్ట్ ఇచ్చేసాడు. ఆ రిజల్ట్ మీద మళ్ళీ రీచెక్ లాగా మళ్ళీ ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అవి ఎక్స్పెరిమెంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సైంటిస్ట్ నేమ్స్ అలా ఎక్స్పెరిమెంట్స్ నోట్ చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది వీటి మీద క్వశ్చన్స్ వస్తాయమ్మా. అంటే దాని యొక్క పల్స్ పట్టుకోవాలి, ఎగ్జామ్ యొక్క పల్స్ ఏంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది పట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీకున్న తక్కువ టైంలో మీరు ఏం చేయాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. బల్క్గా మొత్తం నింపేసుకుంటామని అంటే టైం సరిపోదు. వర్క్ కూడా అప్రోచ్ అనేది ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఎట్లుంది పల్స్ నేను చెప్తున్నాను కదా, అది నోట్ చేసుకోండి మీరు. ఎట్లా అంటే ఇయర్స్ ఎక్కువ మీద ఫోకస్ చేయకండి. ఇయర్స్ మీద వచ్చేది 1 క్వశ్చన్. ఇయర్స్ మీద ఫోకస్ చేస్తే మీరు మిగతా 38 క్వశ్చన్స్ అన్నీ వదిలేస్తారు. కాబట్టి అట్లా ఇయర్స్ మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ ఇది ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, ఇప్పుడు 7 years అని చెప్పాను కదా, 7 years అన్నప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ సైంటిస్ట్ పక్కకు ఏ ఇయర్లో ఇప్పుడు 1900 ఒక ఇయర్ వచ్చింది, 1902 వచ్చింది, ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఇయర్స్ ఉన్నాయి. సో అది ఎప్పుడు అంటే మీరు 90% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోయి మీరు ప్రిపేర్గా ఉన్నప్పుడు అప్పుడు ఇయర్ క్వశ్చన్కి రండి. అప్పటి వరకు ఎట్లా అంటే కాన్సెప్ట్ ఏంటి, దాని సైంటిస్ట్ ఎవరు, ఇక్కడ ఓన్లీ స్పెషల్లీ ఈ లెసన్లో ఎట్లా ఉండాలంటే థియరీ ఏంటి, ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు, రిజల్ట్ ఏంటి, ఈ 3 మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే. అయితే క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇది ఎవరు ఇచ్చారంటే సూటన్ అండ్ బోవరీ ఇన్ 1902. క్రోమోజోమ్ మీకు డిఎన్ఏ వీటికి డిఫరెన్స్ తెలుసా మీకు? డిఎన్ఏకి, క్రోమాటిన్కి, క్రోమోజోమ్కి తెలుసా తెలీదా? చెప్పండి రా, తెలుసా? మీరు రెస్పాన్స్ ఇస్తే కదా చెప్పేది. తెలుసు.
చెప్పండి, డిఎన్ఏకి క్రోమాటిన్కి క్రోమోజోమ్కి డిఫరెన్స్ ఏంటి? నో ప్రాబ్లం, తప్పైనా మాత్రమే ఉన్నాం, ఎక్కువ మంది ఎవ్వరు లేరు ఇక్కడ. తెలియకపోతే నేర్చుకుంటాం. దేనికి దేనికి? డిఎన్ఏకి క్రోమాటిన్కి క్రోమోజోమ్కి. డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్, ఓకే, క్రోమాటిన్ అంటే సెల్లో ఫ్రీగా డిఎన్ఏలో క్రోమోజోమ్ సెల్ డివైడ్ అవుతుంది. సరే, నేను చెప్తానేరా. ఇప్పుడు డిఎన్ఏని నేను థ్రెడ్ అంటున్నారా? నార్మల్గా అయితే ఇది థ్రెడ్ అంటున్నాను నేను. ఎందుకు థ్రెడ్ అంటున్నానో కూడా చెప్తానండి. అది మనకు తెలిసి ఇలా ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ కదా. ఇది డిఎన్ఏ అనుకుందాం సపోజ్. కెమికల్లీ అయితే ఇది కెమికల్గా ఏమనుకుంటామంటే దీన్ని ఇది వచ్చేసి దాంట్లో మళ్ళీ పాస్పేట్ గ్రూప్ ఉంటుంది, నైట్రోజన్ బేసెస్తో కూడి ఉంటుంది. సో ఇది ఐడియా ఉందా? పాస్పేట్ గ్రూప్ అండ్ నైట్రోజనస్ బేసెస్తోని డిఎన్ఏ ఫామ్ అవుతుంది అని చెప్పేసి, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఫామ్ అయిపోతుంది అని చెప్పేసి పాస్పేట్ అండ్ నైట్రోజనస్ బేసెస్ నుంచి ఫామ్ అవుతుంది. ఈ ఐడియా ఉందా? లేకపోతే మన ఫర్దర్ కమింగ్ చాప్టర్స్లో మీకు అర్థమైపోద్ది నైట్రోజనస్ బేసెస్ అంటే ఏంది, పాస్పేట్ గ్రూప్ అంటే ఏంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ డిఎన్ఏ అనేది ఇంత ఉంది. సో ఇది ఒక థ్రెడ్, కెమికల్గా ఇదైతే యాక్టివ్గా ఉంటుంది. ఇదేంటంటే జెనెటిక్ మెటీరియల్ తను చెప్పినట్టు. ఓకే, గుడ్, జెనెటిక్ మెటీరియల్ ఇది. అయితే ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ మళ్ళీ జెనెటిక్ మెటీరియల్ కాదా అంటే జెనెటిక్ మెటీరియల్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది సింగిల్ స్ట్రాండ్, ఇది డబుల్ స్ట్రాండ్, మనకు తెలిసిందే. మరి క్రోమాటిన్ ఏంటి, క్రోమోజోమ్ ఏంటి? డిఎన్ఏ జెనెటిక్ మెటీరియలే, క్రోమాటిన్ జెనెటిక్ మెటీరియలే, క్రోమోజోమ్ కూడా జెనెటిక్ మెటీరియలే. ఇవి మూడు ఒకటే అమ్మ, ఇవి మూడు ఒకటే. కాకపోతే దాంట్లో ఉన్న మైనర్ డిఫరెన్స్ ఏందో ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఇది చూడరా, ఇది జీన్ కదా, ఇగో ఇది ఉంది కదా, ఇదంతా డిఎన్ఏ. అయితే ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది కదా మనకు. ఇప్పుడు ఇది డిఎన్ఏ అనుకుంటున్నాం, ఇక్కడ వరకు ఇది డిఎన్ఏ. ఇది ఏదైతే ప్యాక్ ఉందో ఇది ఇస్టోన్తో ఉంటుంది, నాన్ ఇస్టోన్ ప్రోటీన్స్తోనే ప్యాక్ అయి ఉంటుంది. ఆక్టో ఇస్టోమర్ అని కూడా అంటాం దీన్ని. అది మీకు కమింగ్ చాప్టర్స్లో వస్తుంది, డోంట్ వరీ. అయితే నాన్ ఇస్టోన్ ప్రోటీన్స్ డిఎన్ఏలో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, నథింగ్ బట్ అదేందో కూడా చెప్తాను మళ్ళీ. ఇస్టోన్స్, నాన్ ఇస్టోన్, ఇవి ప్రోటీన్స్ అమ్మ. ఈ ప్రోటీన్స్ దేనికి హెల్ప్ చేస్తాయి అంటే ఇస్టోన్ ప్రోటీన్స్ అండ్ నాన్ ఇస్టోన్ ప్రోటీన్స్ అంటే ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు మన సెల్ అనేది ఇంత చిన్న ఉంటుంది కదరా, ఈ సెల్లో మళ్ళీ న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఈ డిఎన్ఏ అనేది అడ్జస్ట్ అవ్వాలి. సో ఏమైపోతుంది అంటే ఇది ఒక పెద్దదైతే మనకు తెలుసు కదా, 3.3 × 10⁶ ఇంత ఉంటుంది. అది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది మీకు. సో ఇంత డిఎన్ఏని ప్యాక్ చేయాలంటే కష్టం. సో అది ఏమైపోతుంది అంటే కండెన్స్ అయిపోవడానికి రెడీ అయిపోతుంది. ఈ కండెన్స్ అవుతుంది కదా, ఫస్ట్ కొద్దిగా అంత ఒకటేసారి కండెన్స్ అయిపోతుంది కదా, ఫస్ట్ కొద్దిగా కండెన్స్ అయినప్పుడు ఇట్లా ఇంత కండెన్స్ అయింది. దీన్ని మళ్ళీ క్రోమాటిన్ అంటున్నాను నేను. ఆ డిఎన్ఏ ఏదైతే థ్రెడ్ ఉందో ఫస్ట్ థ్రెడ్డే అది. తర్వాత దాంట్లో ప్రోటీన్స్, ఇస్టోన్స్, నాన్ ఇస్టోన్స్ కూడిన తర్వాత అది కండెన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నైట్రోజనస్ బేసెస్ యాడ్ అవుతాయి, ఫాస్ఫేట్ గ్రూప్ వీటికి ఈ థ్రెడ్కి యాడ్ అయిన తర్వాత ఇది కండెన్స్ అవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ కండెన్స్ ప్రాసెస్లో ఇది ఉంది కదా, దీన్ని క్రోమాటిన్ అంటున్నాం. ఇది చూడండి, ఇది క్రోమాటిన్. మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయమ్మా క్రోమాటిన్లో, హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్. హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటి, యూక్రోమాటిన్ అంటే ఇది కొద్దిగా లూజ్గా ప్యాక్ అయితే హెట్రోక్రోమాటిన్. యూక్రోమాటిన్ అంటే టైట్లీ, ఇక్కడ స్పేస్ లేకుండా అది క్రోమాటిన్ అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా లూజ్గా ప్యాక్ అవుతూ వచ్చి ఇది కండెన్స్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నారు. క్రోమాటిన్ని నేను కండెన్స్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. దెన్ ఇది ఇంకా కండెన్స్గా అయిపోతుంది. ఈ క్రోమాటిన్ అనేది ఇంకా కండెన్స్ అయినప్పుడు క్రోమోజోమ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు డిఎన్ఏ
అర్థమైంది. ఓకే. కండెన్స్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఏంటి? క్రోమాటిన్. మరి క్రోమోజోమ్ ఏంటి? కండెన్స్ ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్. ఇది క్లియరా? అర్థం కాలేదారా? క్లియరా? ఎస్ మ్యామ్. క్లియర్గా లేకుంటే మళ్ళీ ఒకసారి చెప్పన్నా? మళ్ళీ ఒకసారి. ఓకే. ఇప్పుడు డిఎన్ఏ ఉందిరా. డిఎన్ఏ అంటే డబుల్ స్టాండర్డ్ న్యూక్లిక్ యాసిడ్ కదా, సారీ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ కదా. ఓకే. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్లో మనం ఏమనుకున్నామంటే డిఆక్సీ అంటే ఆక్సిజన్ లేదు, రైబో న్యూక్లిక్ యాసిడ్, రైబో అంటే అదొక ఎంజైమ్ అనుకోండి, న్యూక్లిక్ యాసిడ్. సో దాంట్లో ఏముంటాయి జనరల్గా? ఫాస్ఫేట్ గ్రూప్ ఒకటి, నైట్రోజనస్ బేస్, మళ్ళీ షుగర్స్ ఇంకా కొన్ని యాడ్ అయి ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే దీన్ని ప్యాక్ చేయడానికి థ్రెడ్ ఉంది. ఇది ఒక థ్రెడ్ అనుకుందాం రా, థ్రెడ్ ఉంది, ఇది థ్రెడ్ అనుకుందాం. దీంట్లో ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఇది సెల్, ఈ సెల్లో న్యూక్లియస్లో మనకు ఇది ఉంటుంది, ఏది డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ క్రోమాటిన్ ఏంటి? క్రోమోజోమ్ ఏంటి? క్రోమోజోమ్ అయిన తర్వాత ఇది డెన్స్లీ ప్యాక్ అయిపోతుంది ఆల్మోస్ట్. అయితే ఈ కండెన్స్ ఫామ్గా అంటే ఇట్లా ప్యాకింగ్లో ఇది ఓన్లీ ఇట్లా లైన్గా అయితే ఉండదు కదరా, ఇట్లా ప్యాక్ అవుతూ వస్తుంది. ఈ ప్యాక్ అయినప్పుడు లూజ్గా ప్యాక్ అయితే హెటరోక్రోమాటిన్, టైట్గా ప్యాక్ అయితే యూక్రోమాటిన్. ఓకే. మళ్ళీ ఆ క్రోమాటిన్ ఏదైతుందో మళ్ళీ ఇంకా కండెన్స్ అవుతుంది, ఈ షేప్లో వచ్చేదాకా కండెన్స్ అవుతుంది. సో దాన్ని క్రోమోజోమ్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలి అని అంటే కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏని క్రోమాటిన్ అంటున్నాం, కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్ని క్రోమోజోమ్ అంటున్నాం. క్లియరా? మళ్ళీ అర్థం కాలేదా? ఎస్ మ్యామ్. వేదాకి ఇంకా మళ్ళీ అర్థం కానట్టుంది, సైలెంట్గా. లేదు మన ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీకు అర్థమైందా కాలేదురా ఇది? అర్థమైంది. ఓకే డన్. లేదంటే మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా? క్లియరా? మీరు తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు స్కోప్ ఎక్కువ ఉందిరా. ఏదన్నా అర్థం కాకుంటే అడిగి మళ్ళీ చెప్పించుకోండి. నేనేం విసుగు పడను 2 times 3 times. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేర్చుకోవాలి అంతే. ఓకేనా? అంటే వేద అనే కాదు, ఎవరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్తున్నా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. ఓకే. ఈ డిస్కవరీ ఎవరనంటే సూతర్ అండ్ బోవరీ, అది గుర్తుపెట్టుకోండి. సారీ, ఇది ఇంకా అయిపోలేదు కదా స్లైడ్, మీకు ఓన్లీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా, డిఎన్ఏకి, క్రోమోజోమ్కి, క్రోమాటిన్కి. సో మళ్ళీ క్రోమోజోమ్ వర్డ్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రోమోజోమ్ వచ్చినా, క్రోమాటిన్ వచ్చినా, మళ్ళీ ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ క్రోమోజోమ్ ఓన్లీ ఎం ఫేజ్లో కనిపిస్తుంది సార్. మీకు సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ తెలుసా? G1 G2 ఎస్ ఫేజ్ G2 ఫేజ్ అవేనా? ఓకే, తెలుసు కదా ఎం ఫేజ్. ఓకేనా? ఓకే. నేను అదే స్టార్ట్ చేస్తాను, సెల్లే స్టార్ట్ చేస్తాను. ఈ క్రోమోజోమ్ ఏదైతే మొత్తం కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మనకి ఎం ఫేజ్లోనే, అంటే మెచ్యూర్ ఫేజ్లోనే కనిపిస్తుంది అమ్మ.
అండ్ ఇది ఏదైతే క్రోమాటిన్ అని చెప్పానో నేను, ఈ క్రోమాటిన్ ఎప్పుడు G1 G2లో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సమ్టైమ్స్ ఎస్ ఫేజ్ ఆల్సో ఇండివిజువల్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా. ఇది క్లియర్ అయితే మనకి ఇప్పుడు ఫర్దర్గా ఎక్కడైనా క్రోమోజోమ్, క్రోమాటిన్, DNA వస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవి 3 కూడా జెనెటిక్ మెటీరియల్సే. ఓకేనా. నెక్స్ట్ క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే క్రోమోజోమ్ అని అంటున్నాం, మళ్ళీ చూడండి. క్రోమోజోమ్ అని అంటే ఎం ఫేజ్లో మొత్తం కండెన్స్ అయిపోయి న్యూక్లియస్కి వచ్చిన తర్వాత జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ క్రోమోజోల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఏం చెప్తున్నాడో చూడండి. దే సెడ్ దట్ పేరింగ్ అండ్ సపరేషన్ pair of chromosomes lead to the segregation pair of factors they carried. మళ్ళీ ఫ్యాక్టర్స్ వచ్చింది. ఫ్యాక్టర్స్ అంటే జీన్సే. సో ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇట్లా పేరింగ్లో ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ క్రోమాటిడ్ అని అంటే మళ్ళీ క్రోమాటిడ్ అని ఇంకొకటి ఉంటుందిరా. క్రోమాటిడ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ కండెన్స్డ్ ఫామ్ అని చెప్పేసి ఈ షేప్లో వస్తుంది, ఎక్స్ షేప్లో అనుకున్నాం కదా. ఒకవేళ ఇది సింగిల్గా ఉంది, ఇది సింగిల్గా ఉంది, తర్వాతనే ఇట్లా మిక్స్ అవుతాయి. ఇదొక స్ట్రాండ్, ఇదొక స్ట్రాండ్, మొత్తం కండెన్స్ అయిన తర్వాతనే ఇట్లా అవుతుంది. ఇది ఉంది కదా, ఈ స్ట్రాండే క్రోమాటిడ్. ఓకేనా. ఇవి మళ్ళీ ఇట్లున్నాయి అనుకోండి, ఇవి మళ్ళీ డివైడ్ అయిపోతాయి నెక్స్ట్ డివిజన్కి. డివిజన్ జరుగుతుంది కదా సెల్ సైకిల్ జరిగేటప్పుడు, మళ్ళీ అప్పుడు డివైడ్ అయినప్పుడు ఇట్లా డివైడ్ అయిపోయి మళ్ళీ ఇదొక స్ట్రాండ్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇది ఒకటి వెళ్ళిపోతుంది, ఇది ఒకటి వస్తుంది, ఇది మొత్తం 4 వచ్చేస్తాయి నెక్స్ట్. ఓకేనా. మళ్ళీ ఇదొక ఇండివిజువల్ అవుతుంది, ఇదొక ఇండివిజువల్, ఇదొక ఇండివిజువల్, ఇదొక ఇండివిజువల్. ఇదంతా మీకు సెల్ సైకిల్లో వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను సెల్ సైకిలే స్టార్ట్ చేయాలి, కానీ మీకు ఇది 3 times రివిజన్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఇట్లా ఇండివిజువల్ జరిగిపోతాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సింగిల్ది క్రోమాటిడ్, ఇది క్రోమాటిడ్, మళ్ళీ దాంట్లో సిస్టర్ క్రోమాటిడ్, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ వస్తాయి. ఓకేనా. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే పేర్ ఆఫ్ సెగ్రిగేషన్, పేరింగ్. కానీ పేరింగ్ అంటే ఇది పేరింగ్, సెగ్రిగేషన్ డివైడ్ అయ్యేటప్పుడు లీడ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ పేర్ దే క్యారీడ్. ఇవి ఉన్నాయి కదా, దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా ఇండివిజువల్లో. ఇప్పుడు ఇది వెళ్ళింది, ఇది ఒక క్రోమాటిడ్ వెళ్ళింది, ఇది ఒక క్రోమాటిడ్ వెళ్ళింది, ఇది ఒక క్రోమాటిడ్ వెళ్ళింది. దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేవి ఫ్యాక్టర్స్ అంటే జీన్స్ అనేవి క్యారీ చేసింది కదా. అర్థమవుతున్నారా. క్యారీ చేశారు కదా, అవి చెప్తున్నారు అన్నమాట. ఏమని చెప్తున్నారు మరి, ఇదే చెప్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఏదైతే సెగ్రిగేషన్ అయిపోయి ఆ ఫ్యాక్టర్స్ అవి క్యారీ చేసాయో అని చెప్తున్నాడు. మళ్ళీ యూనిటెడ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ విత్ మెండేలియన్ ప్రిన్సిపల్ కాల్డ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ అని యాడ్ చేశారు. అతను ఏం చెప్పేశాడు, F1 జనరేషన్ నుంచి F2 జనరేషన్కి పాస్ అవుతున్నాయని చెప్పేశారు. అక్కడ ఈ సెల్ సైకిల్ ఏదైతే డివిజన్ ఉందో అక్కడ క్రోమోజోమ్ ఎట్లా డివైడ్ అవుతుంది మనకు తర్వాత మెండెలియన్ పీరియడ్ తర్వాత మన పీరియడ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా మైక్రోస్కోప్ అనేది ఎవాల్వ్ అయిందో, మైక్రోస్కోప్ ఎవాల్వ్ అయినప్పుడు సెల్ యొక్క మనం సెల్ ఎట్లా డివైడ్ అవుతుంది, సెల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి ట్రై చేశారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు సెల్ అంటే పర్టికులర్గా సెల్లో జరిగే ఏవేవైతే ఉంటాయో ప్రక్రియ, దాని మీద క్రోమోజోమల్ అనేది ఒక ప్రక్రియ ఏదైతే థియరీ ఉంటుందో, అంటే ఏదైతే క్రోమోజోమ్ ఉంటుందో అది ఎట్లా డివైడ్ అవుతుంది, ఆ డివైజన్ని ఎట్లా జీన్స్ క్యారీ చేస్తుంది అన్న బేసిస్ మీద వీళ్ళు చెప్పారు. ఓకేనా. అయితే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే క్రోమోజోమ్స్ అనేవి వెహికల్స్. అతను ఏమన్నాడు, జీన్స్ అని చెప్పారు, కానీ తనకి పర్టికులర్ ఫిజికల్ ప్రూఫ్ అని చూపించలేడు కదా. ఓన్లీ అతను బయట ఓన్లీ ఫిజికల్గా అంటే ఇట్లా బయట ఏదైతే కనిపిస్తుందో అదే చూపెట్టాడు. ఇట్లా హైట్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైతే డామినెంట్ అదే చూపెట్టాడు. అయితే వీళ్ళు ఏం చూపించారనంటే ఆ ప్రూఫ్ అనేది ఏంది, ఆ క్యారీ యాక్చువల్గా ఫ్యాక్టర్స్ అంటే ఎక్కడి నుంచి క్యారీ అవుతుంది, ఆ ఫ్యాక్టర్ యొక్క లొకేషన్ ఏంటి అనేది వీళ్ళు చూపించారు. అదేంటంటే క్రోమోజోమ్సే వెహికల్స్ అన్నమాట. హెరిడిటీ అంటే ట్రాన్స్మిషన్, మనం ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో జరుగుతుందో మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే జీన్స్ ఏదైతే ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఆ ట్రాన్స్మిషన్నే హెరిడిటీ అన్నాం కదా. క్రోమోజోమ్సే అవి క్యారీ చేస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేశారన్నమాట. అయితే హోమోలోగస్ పేర్ అని అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. హోమో అంటే సేమ్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, హెటరో అంటే డిఫరెంట్ ఉంటాయి.
ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. హోమోలోగస్ పేర్ అని అంటే 2 సిస్టర్ అంటే సేమ్ క్రోమోజోమ్స్. ఏవైతే ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే ఇది ఇప్పుడు మళ్ళీ ఇది క్రోమాటిడ్ ఉంది మేడం దీని క్రోమోజోమ్ అనొద్దు అంటే అనొచ్చు. ఓకేనా? ఈ 2 ఉంటేనే క్రోమోజోమ్ అని కాదు. ఇది క్రోమాటిడ్ అనొచ్చు, క్రోమోజోమ్ అనొచ్చు. క్రోమాటిడ్ దానికి క్రోమోజోమ్కి డిఫరెన్స్ మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? క్లియర్ ఐ స్లైడ్? మళ్ళీ ఒకసారి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది మ్యామ్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. అయితే మెండెలియన్ థియరీ అయిపోయింది. మెండెలియన్ కొన్ని లాస్ ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే పర్టికులర్ ప్రూఫ్ అనేది చూపించలేడు. ఫిజికల్ ప్రూఫ్ అంటే ఒక ఫ్యాక్టర్స్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి క్యారీ అవుతున్నాయి అని చెప్పాడు, కానీ అక్కడ పర్టికులర్ ప్రూఫ్ అనేది చూపించలేకపోయాడు అన్నమాట. ఏంది ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏం క్యారీ చేస్తుంది, ఆ ఫ్యాక్టర్ని క్యారీ చేసే ప్రాపర్టీ ఏది అనేది అతను చూపించలేకపోయాడు. సో లేటర్ ఆన్ ఆ రిజల్ట్ మీదనే వీళ్ళు వర్క్ చేశారన్నమాట. దాన్నే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే క్రోమోజోమ్స్ సెల్ అయితే ఎట్లయితే ఇప్పుడు మనం ఎంఫేజ్ అవన్నీ చదువుకుంటున్నామో ఆ క్రోమోజోమ్ అనేది మియోసిస్ ద్వారానో మైటోసిస్ ద్వారానో 4 ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఫామ్ అయినప్పుడు డిఫరెంట్ ఇండివిజువల్లకి కొద్దిగా క్రోమోజోమ్ అనేది అది క్రోమాటిడ్ అనేది వెళ్ళడం జరిగింది. అది ఎక్కడి నుంచి డివిజన్ అయింది, క్రోమోజోమ్ నుంచి డివిజన్ అయింది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఫైనల్గా ఆ ఫ్యాక్టర్స్ ఏదైతే క్యారీ చేస్తుందో అది క్రోమోజోమ్, ఆ జీన్ అనేది క్యారీ చేసింది క్రోమోజోమ్స్ ఆర్ ద వెహికల్స్ ఆఫ్ హెరిడిటీ అని చెప్పి ఒకటి చెప్పారన్నమాట. సో అవి ఎట్లుంటాయంటే పేర్ అయి సెగ్రిగేషన్ సపరేషన్ అయి ఇదంతా ఏదంటే మైటోసిస్లో ఉన్న స్టేట్మెంట్ అమ్మ. ఫస్ట్ది మైటోసిస్ చదువుతాం కదా, అది ఏంటంటే ఒక క్రోమాటిడ్ ఉంటుంది. తర్వాత మెచ్యూర్ అంటే 24 hours సెల్ సైకిల్ జరుగుతుంది. మనకు సెల్ సైకిల్లో చదువుకుంటాం కదా, ఎంఫేజ్లో డివిజన్ జరుగుతుంది. అయితే G1 G2లో గ్రోత్ జరుగుతుంది. ఈ సపరేషన్ని స్టేట్మెంట్ చెప్తున్నాడు. పేరింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ క్రోమోజోమ్ లీడ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దే క్యారీడ్. అంటే ఇది ఏదైతే అది పేరింగ్ జరిగిందో ఎక్కడ ఎంఫేజ్లో పేరింగ్ జరిగి సెగ్రిగేషన్ జరిగి తర్వాత ఇండివిజువల్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క క్రోమాటిడ్ వెళ్ళింది. అది ఎక్కడ నుండి వెళ్ళింది క్రోమాటిడ్? క్రోమోజోమ్ డివైడ్ అయిన తర్వాతనే క్రోమాటిడ్స్ వెళ్ళినాయి కదా. సో అక్కడ ఏమంటున్నారంటే క్రోమోజోమ్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే వెహికల్స్, అవే హెరిడిటీని ఫామ్ చేస్తున్నాయి, హెరిడిటీకి మూలం అవే అని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా? క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత వచ్చి సైంటిస్ట్ ఏంటంటే థామ్సన్ అంటే ఓకే థామస్ హార్ట్ మార్గన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మళ్ళీ ఇదే కాన్సెప్ట్ అమ్మ ఇక్కడ కూడా. సో ఇక్కడ ఇతను ఏం చేశాడంటే ఇదేనా స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ జస్ట్ సెకండ్. ఆ స్లైడ్ కాదు. ఓకే, లింకేజ్ రీకాంబినేషన్. ఇవేంటి లింకేజ్ రీకాంబినేషన్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు నార్మల్గా అయితే మనకు డామినెన్స్ అంటే ఏంటో తెలుసు. ఓకేనా? అక్కడ ఏంటంటే ఏ క్యారెక్టర్ డామినెంట్గా ఉంటుందో అది చూసుకుంటాం కదా. మరి లింకేజ్ రీకాంబినేషన్స్ ఏంటి అని అంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా తెలుసు మనకు. అంటే ఏంటి అది మనం డైహైబ్రిడ్లో చూసాం. అంటే ఇక్కడ ఒకటి బ్లెండ్ అవ్వకుండా అంటే దేని మీద అది డిపెండ్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఆ క్యారెక్టర్ షో చేసినాయి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో. సో ఇక్కడ లింకేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకటి జీన్ ఉందమ్మా మీకు ఈ డిఫరెన్సెస్ చెప్పిన కదా జీన్ క్యారెక్టర్ ట్రేట్కి. ఇది మనకు ఐడియా ఉంటుంది క్యారెక్టర్ ట్రేట్ అంటే. ఇప్పుడు మనకు స్టెమ్ హైట్ ఉంటే స్టెమ్ హైట్ అనేది క్యారెక్టర్ అయితే దాంట్లో టాల్ డార్క్ ఇవన్నీ ట్రేట్స్ అని చెప్పాను కదా. మరి జీన్స్ అంటే జీన్ అనేది ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుందో ఆ ట్రేట్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది టాలే రావాలి ఇది డార్ఫే రావాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే జీన్.
క్లియర్? ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో ఇది ఈ ట్రైట్లో ఇది ఉంది, ఈ ట్రైట్లో ఇది ఉంది అనేది జీన్. ఈ 3 టర్మ్స్కి క్లియరా డెఫినేషన్? ఇంకోసారి చెప్పండి. ఓకే. ఓకే చూడండి, జీన్ ఉందమ్మా. ట్రేట్ ఉంది. క్యారెక్టర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుందామంటే స్టెమ్ హైట్ మీకు అందరికి పరిచయం కాబట్టి అదే తీసుకుందాం. లేదు కలర్ తీసుకుందాం, ఒకవేళ ఇది అయిపోయింది మేడం కలర్ తీసుకుందాం. కలర్లో రెడ్ కలర్ తీసుకుందాం, లేదా వైట్ కలర్ తీసుకుందాం. మనకు తెలిసి ఇది డామినెంట్ అని, ఇది రెసెసివ్ అని. ఓకేనా? ఇవి ట్రేట్స్. అంటే దాంట్లో ఇప్పుడు బ్రాంచెస్ ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఇవి బ్రాంచెస్ అనుకోండిరా. ఈ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్, ఇవి బ్రాంచెస్ని ట్రేట్స్ అంటున్నాం. ఈ సబ్జెక్ట్ ఏందనేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంది? బాటనీ, జూలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేది క్యారెక్టర్. ఆ బాటనీలో లెసన్స్ ఉంటాయి కదా, ఆ లెసన్స్ అనేవి ట్రేట్స్. ఒకవేళ జీన్ అంటే ఆ లెసన్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఎట్లా వచ్చింది అని అంటే జీన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నీ రెడ్ కలర్ వచ్చింది. వైట్ కలర్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఈ జీన్ ఇన్ఫర్మేషన్ వల్లనే వైట్ అది రెసెసివ్ అని వచ్చింది. క్లియరా? ఎస్ మ్యామ్. సో ఇది క్లియర్ అయితేనే మీకు ఇది నెక్స్ట్ అర్థమవుతుంది. సో లింకేజ్ అనేది ఎట్లా అంటే ఇది ఇండిపెండెంట్ అసోర్ట్ మీద డిపెండ్ అయి ఉండదు. సో ఇది ఎట్లా అంటే ఫిజికల్ అసోసియేషన్. ఇప్పుడు జీన్స్ అనేది అర్థమైందా? ఎస్ మ్యామ్. క్రోమోజోమ్ అర్థమైందిగా మనకి. క్రోమోజోమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే జీన్. క్రోమోజోమ్ ఒక థ్రెడ్ అయితే దాంట్లో ఉన్నదే జీన్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఈ దీంట్లో 2 or more ఇన్ఫర్మేషన్స్, 2 or more ఇన్ఫర్మేషన్స్, మోర్ జీన్స్ అంటే మీకు అర్థం కాదు. 2 or more ఇన్ఫర్మేషన్స్ అనేవి ఈ క్రోమోజోమ్ మీద ప్రజెంట్ అయినప్పుడు ఫిజికల్ అసోసియేషన్ అంటే ఈ ఫిజికల్ అసోసియేషన్ ఏదైతే మోర్ జీన్స్ అనేవి ఈ క్రోమోజోమ్ మీద ఉంటాయో దాన్ని లింకేజ్ అంటున్నాం. ఓకేనా? ఓకే మ్యామ్. అయితే ఇది ఏంటంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూడదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్లో డామినెంట్ ఉండొచ్చు, రెసెసివ్ ఉండొచ్చు. ఇదే ఇన్ఫర్మేషన్లో డామినెంట్, రెసెసివ్ మళ్ళీ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది చూపించదు. ఓకేనా? ఓకే. అయితే రీకాంబినేషన్ క్రాస్ ఓవర్ అని అంటే చూడండి, క్రాస్ ఏం చేస్తాం మనం ఇప్పుడు అన్నిటికీ క్రాస్ చేస్తాం కదా, తర్వాత వచ్చే జనరేషన్ కోసం క్రాస్ చేస్తున్నాం కదా. అయితే రీకాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఒకటి కాంబినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని రీప్లేస్ చేసినప్పుడు ఆ రీప్లేస్ అయిపోతుంది చూడు, అప్పుడు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లేదా క్రాసింగ్ ఓవర్ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇన్ఫర్మేషన్ రీప్లేస్ చేసినప్పుడు రీకాంబినేషన్. లేదంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ వచ్చింది, ఓకే, సెకండ్ జనరేషన్లో మళ్ళీ అదే క్రోమోజోమ్ మీద ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్కి బదులు ఇప్పుడు ఏబిసి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ జనరేషన్లో. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ఏ ఇన్ఫర్మేషన్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సి ఇన్ఫర్మేషన్ డి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి ఏ బదులు, దాన్ని రీకాంబినేషన్ అంటున్నాం. క్లియరా? క్లియరా? అర్థం కాలేదా? అర్థం కాలేదారా? నో మ్యామ్. మరి అర్థం కాకుండా చెప్పండి కదరా, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు?
లింకేజ్ అర్థమైందా? ఎస్ మ్యామ్. లింకేజ్ అర్థమైందా? అందరికి అర్థమైందా లింకేజ్? సో లేదు మ్యామ్. అర్థం కాలేదు. ఎవరు కాలేదు? నాకే వేద. ఓకే డన్. అడగాలి కదరా, మళ్ళీ అట్లనే సైలెంట్ ఉంటే మీకేమొస్తుంది? సో ఇప్పుడు మీకు క్రోమోజోమ్ అంటే అర్థమైంది కదా, కండెన్స్ ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్. ఓకేనా? ఈ క్రోమోజోమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే జీన్. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక థ్రెడ్ ఉందిరా, ఇది ఒక థ్రెడ్ అనుకుందాం. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది జీన్. ఓకేనా? ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, సింపుల్గా తీసుకుందాం. ఒక వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్లో కొంచెం నేను రెడ్ కలర్ వాటర్ నింపిన. ఈ వాటర్ బాటిల్ అనేది క్రోమోజోమ్ అయితే ఈ రెడ్ కలర్ అనేది జీన్. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏం చేసిన అంటే ఎల్లో కలర్ వాటర్ నింపిన. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసిన అంటే ఆరెంజ్ కలర్ వాటర్. ఇవేమైనాయి అంటే ఒక్కదానికి ఒకటి మిక్స్ కాలేదు. సో అందుకే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్న. ఓకేనా? అంటే ఏ ఇండివిజువాలిటీ దానికి ఉంది. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలరే చూపిస్తుంది, ఎల్లో కలరే చూపిస్తుంది. దీని పని దీనిది, దీని పని దీనిది. ఆరెంజ్ పని వచ్చేసి బయటకు వచ్చి ఆరెంజ్ కలర్ చేయాలి. ఎవరు ఆరెంజ్ కలర్ తాగితే వాళ్ళు ఆరెంజ్ కలర్లో మారిపోతారు, ఎవరు ఎల్లో కలర్ చేస్తే వాళ్ళు ఎల్లో కలర్లో మారిపోతారు. సో ఈ వాటర్ బాటిల్లో 3 కలర్స్ ఉన్నాయి కదా, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. తాగిన వాళ్ళకి ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయ్యి వెళ్ళిపోతలేదు, దేని క్యారెక్టర్ అదే చూపిస్తుంది. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఒకవేళ క్యారెక్టర్ మిక్స్ అయిపోతే అది డామినెంట్ అవుతుంది. మళ్ళీ డామినెన్స్, ఆ క్యారెక్టర్ మిస్. ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో ఉంది అనుకోండి, ఆ ఎల్లో అనేది కొద్దిగా లైట్ డిమ్గా ఉంటుంది, ఆరెంజ్ డామినెంట్, అది డామినెన్స్ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే దీని క్యారెక్టర్ అదే చూపిస్తుంది, దీని కలర్ ఇదే చూపిస్తుంది, దీని కలర్ ఇదే చూపిస్తుంది, దీని కలర్ ఇది చూపిస్తుంది. మరి లింకేజ్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు చూడండి, ఈ వాటర్ బాటిల్లో ఈ ఫస్ట్ ఏముంది, ఆరెంజ్ కలర్ ఉంది, నెక్స్ట్ ఏముంది, ఎల్లో కలర్ ఉంది, నెక్స్ట్ రెడ్ కలర్. ఇవన్నీ జీన్స్ అని చెప్పిన కదా, ఈ కలర్స్ అనేవి జీన్స్ అన్న కదా. ఈ క్రోమోజోమ్ మీద ఈ 3 ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఒక్క క్రోమోజోమ్ మీద ఒక్క ఇన్ఫర్మేషనే స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అంటే 2 ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఒక క్రోమోజోమ్ మీద దాన్ని ఏమంటున్నాం అంటే ఫిజికల్ అసోసియేషన్ అవుతున్నాయి. ఆ 3 ఇన్ఫర్మేషన్ కలిసి ఒక క్రోమోజోమ్గా మారుతున్నాయి, దాన్ని లింకేజ్ అంటున్నాం. ఈ ఎగ్జాంపుల్తో అర్థమైందా? ఎస్ మ్యామ్. వేద అర్థమైందా? ఎస్ మ్యామ్. ఇంకో అమ్మాయి ఎవరు ఉన్నారు, ఆమెకు అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు రీకాంబినేషన్ మళ్ళీ చూద్దాం. లింకేజ్ అర్థమైంది, ఇప్పుడు లింకేజ్ అర్థమైంది కదా. రీకాంబినేషన్ ఇప్పుడు లింకేజ్ ఉందిరా. రీకాంబినేషన్ అంటే ఏమైపోతుందంటే డ్యూ టు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పాను కదా. మళ్ళీ క్రాసింగ్ ఓవర్, ఈ క్రాసింగ్ ఓవర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు F1 జనరేషన్లో ఉన్నాయి, F2 జనరేషన్లోకి రావు కదరా, డిఫరెన్స్ మారిపోతుంది కదా. అప్పుడు F2 జనరేషన్లో సేమ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇంకో కలర్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆరెంజ్ బదులు ఇంకో కలర్ యాడ్ అయిపోయింది, ఓకే వైట్ యాడ్ చేస్తున్నా ఆరెంజ్ బదులు, ఇది రీకాంబినేషన్. క్లియరా? కదా కన్ఫ్యూజన్గానే ఉంటాయి, పర్లేదు. ఇంకా ఇది మీకు ఇదేం అర్థం అవుతుంది రా, అవి ఓన్లీ డెఫినేషన్స్ అర్థం కాకపోతే. ఓకే, అయితే ఫస్ట్ క్రాస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ క్రాస్ ఏంటి అని అంటే ఇవి అర్థం కావరా మీకు, చెప్పిన మళ్ళీ ఎందుకు లైట్, మీకు నేను నెక్స్ట్ చెప్తా ఇది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఎప్పుడైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు బేసిక్స్ క్లియర్ ఉంటాయిగా, లేదంటే మనకు టైం మిగిలితే నెక్స్ట్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది ఏ ఎక్స్పెరిమెంట్.
అయితే ఈ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీని ఆయన జీన్ పేర్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు రీకాంబినేషన్ జరిగినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసి ఏం చేసిండంటే మ్యాపింగ్ చేసిండు. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీకు లాస్ట్లో ఉంటుంది మాలిక్యులర్ బేసిస్లో, ఎన్సీఆర్టీస్లో ఉంది. ఇది జువాలజీలో ఉంది అనుకుంటా స్టేట్లో. సో ఈ జీనోమ్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఎట్లా ఇది రీకాంబినేషన్ ఎట్లా అయింది అని చెప్పేసి మీకు చూపిస్తా. ఓకేనా? మాలిక్యులర్ బేసిస్లో అంటే నేను ఇప్పుడు ఇక్కడ వదిలేస్తున్నా అంటే మేడం ఆ టాపిక్ వదిలేసినట్టు కాదు, మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ టాపిక్. ఓకేనా? ఇది ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సెక్స్ డిటర్మినేషన్ ఈజీగానే ఉంటుంది. చూడండి, నా సెక్స్ డిటర్మినేషన్లో మనకు 3 టైప్స్ ఇచ్చాడమ్మా టెక్స్ట్ బుక్లో. ఒకటి XXXO, ఇంకొకటి XXXY, ఇంకొకటి ZZZW. మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మేల్లో ఏ టైప్ ఉంది, మేల్ టైప్ ఏంటి, ఫీమేల్ టైప్ ఏంటి, హోమోజైగోసా హెటెరోజైగోసా. ఇప్పుడు మీకు అడుగుతా చూడండి, XX అనేది హోమోజైగసా హెటెరోజైగసా? హోమోజైగస్. XO అంటే హెటెరోజైగస్. ఓకే. XX అంటే మళ్ళీ హోమోజైగస్, XY అంటే హెటెరోజైగస్, మళ్ళీ ZZ అంటే హోమోజైగస్, ZW అంటే హెటెరోజైగస్. మరి ఎట్లా హోమోజైగస్ ఏంది హెటెరోజైగస్ ఏంది, మేల్ ఫీమేల్ అంటే మేల్లో హోమోజైగస్ ఉందా, ఈ టైప్లో మేల్ ఏది ఫీమేల్ ఏది, ఈ టైప్లో మేల్ ఏది ఫీమేల్, ఈ టైప్లో మేల్ ఏది ఫీమేల్, ఇవే క్వశ్చన్స్ మీకు వచ్చేటి ఇక్కడ. ఇంకా క్లియర్ అంతే, ఇక ఈ స్లైడ్ అంతే. సో అక్కడ ఏంటి ఈ XO టైప్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ XYకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ZWకి ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకు 1 మార్క్ గ్యారంటీ. సో చూద్దాం, ఆటోజోమ్స్ అండ్ ఆలోజోమ్స్ మొత్తం ఏంది అని అంటే, ఇప్పుడు మనకు హ్యూమన్ ఉందిరా, హ్యూమన్లో మనకు తెలుసుగా 46 క్రోమోజోమ్స్ మొత్తం. ఐడియా ఉందా? 23 మేల్. ఓకేనా? అయితే 23లో 22 అనేవి 22 ఏవైతే ఉంటాయో అవి మొత్తం హాలోజోమ్స్ అన్నమాట. సరే, ఆటోజోమ్స్. ఇంకొకటి ఏదైతే మిగిలి ఉంటుందో అది సెక్స్ క్రోమోజోమ్. ఓకేనా? దాంట్లో మన ఫీమేల్లో అయితే XX ఉంటుంది, మేల్లో అయితే XY ఉంటుంది. అయితే ఇది ఈ 1 క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఇది సెక్స్ క్రోమోజోమ్ అంటే ఇది కూడా సెక్స్ క్రోమోజోమే. అయితే ఆల్మోస్ట్ 23 మొత్తము XXే ఉంటాయి ఫీమేల్లో, ఇక్కడ XY. ఇది మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ దీనిది XX XY డిసైడింగ్. సో ఇక్కడ మ్యామ్ ఆ ఒక్క క్రోమోజోమే చెప్పరా మ్యామ్, ఒక్క క్రోమోజోమే జెండర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అదే ఈ ఒక్క క్రోమోజోమ్తోనే జెండర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది జరుగుతుంది. సో అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తా ఏంటి అనేది. సో ఇక్కడ మీకు సెక్స్ డిటర్మినేషన్లో ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. చూడండి, ఆటోజోమ్స్ అండ్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి హాలోజోమ్స్ అంటున్నాం. మొత్తం పేరుని హాలోజోమ్స్ అంటున్నాం. ద క్రోమోజోమ్స్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్ కాల్డ్ సెక్స్ క్రోమోజోమ్. చెప్పినా కదా, ఇదో అంటే మన హ్యూమన్స్లో ఒక్క క్రోమోజోమే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దీన్ని సెక్స్ క్రోమోజోమ్ అంటున్నాం. అట్లా బర్డ్స్లో కానీ వేరే దాంట్లో డిఫరెంట్ క్రోమోజోమ్, అది నెంబర్ చేంజ్ అవ్వచ్చు, 23rd కావచ్చు, లేదంటే ఫస్ట్ క్రోమోజోమే సెక్స్ క్రోమోజోమ్ కావచ్చు. అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్లో డిఫరెంట్ నంబర్ ఉంటుంది అది. ఓకేనా? దే ఇంక్లూడ్ X and Y క్రోమోజోమ్స్. ఓకేనా? ఆటోజోమ్స్ ఆర్ ద క్రోమోజోమ్స్ దట్ అదర్ దెన్ ద సెక్స్ క్రోమోజోమ్స్. చెప్పాను కదా, ఏవైతే 23లో 22 ఉంటాయో అవి ఆటోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్స్కి డిఫరెంట్. ఈ 22 క్రోమోజోమ్స్ ఏమేమి క్యారీ చేస్తే ఇన్ఫర్మేషన్ అంటే, ఒక క్రోమోజోమ్ హెయిర్ కలర్ కావచ్చు, ఒక క్రోమోజోమ్ మనకు స్కిన్ కలర్ కావచ్చు, ఒక క్రోమోజోమ్ మన పేరెంట్స్ యొక్క జెనెటిక్స్ కావచ్చు, ఇంకో క్రోమోజోమ్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలా. సో ఈ క్రోమోజోమ్ క్యారీ చేసే టైంలోనే ఈ లింకేజ్ రీకాంబినేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఓకేనా, అది మీకు మాలిక్యులర్ బేసిస్లో మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తాను నేను అక్కడ. ఓకేనా? సో ఈ 23rd క్రోమోజోమ్ ఏదైతే ఉందో, ఈ 23rd క్రోమోజోమ్ ఏదైతే ఇది 1ఏ, కాకపోతే దాని నంబర్ 23 అంటున్నా. ఈ 1 క్రోమోజోమ్ ఏది ఉందో దాన్ని సెక్స్ క్రోమోజోమ్ అంటున్నా. ఇది ఒకటి ఆటోజోమ్స్ అంటున్నా 22. ఓకేనా?
నెక్స్ట్ వచ్చి నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ ఇన్ ద సేమ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ చెప్పాను కదా. ఈ 22 అనేది ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ మేల్లో ఉంటుంది, ఫీమేల్లో ఉంటుంది. మళ్ళీ వీటికి చేంజ్ ఉండదు. ఓన్లీ ఒక క్రోమోజోమ్లోనే ఎక్స్ ఉంటుందా, ఇవన్నీ అంతే. ఒకటే క్రోమోజోమ్, ఆ నంబర్ ఏదైనా కావచ్చు. అది XX ఉంటుందా, XY ఉంటుందా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అయితే ఇప్పుడు నార్మల్గా XY అని చెప్పేసి మనం హ్యూమెన్స్ కాబట్టి హ్యూమెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. XY అనేది మేల్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. మేల్లో ఇంకో కొన్ని XX ఉండదా మేడం అంటే XX ఉంటుంది, XY కూడా ఉంటుంది. సో ఇది ఎట్లా తెలిసిందని అంటే హైకింగ్ అని అతను 1819లో స్పర్మెటోజెనిసిస్ అనేది మీకు హ్యూమన్ రిప్రొడక్షన్లో వస్తుంది. అది అయితే స్పర్మెటోజెనిసిస్ అనే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసిండు అన్నమాట. అయితే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ స్పర్మ్స్లో ఏం అబ్జర్వ్ చేసిండంటే 50% ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే XX క్రోమోజోమ్స్ ఉన్నాయి, మళ్ళీ XY క్రోమోజోమ్స్ ఉన్నాయి. 50% ఇది ఉంది, 50% ఇది ఉంది. సో వీ కెనాట్ డిసైడ్ అదర్ అంటే బేసిస్ ఆఫ్ అబ్బాయి వస్తాడా అమ్మాయి వస్తాడా అనేది మనం గుర్తు చేయలేమన్నమాట. నెక్స్ట్ ప్రోజని ఏది వస్తుంది అని చెప్పి దెర్ ఇస్ 50-50 ఛాన్సెస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే ఎక్స్ క్రోమోజోమ్ అని అంటున్నామో అది మేల్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఫీమేల్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఎక్స్ క్రోమోజోమ్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే టోటల్ ఫీమేలా అని అంటే కాదు. XX అంటే ఫీమేల్ అయినా మేడం అంటే కాదు. ఆ క్రోమోజోమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనకు ఓన్లీ ఒక్క పార్టే. ఎట్లా అంటే ఒక హార్మోన్స్ అనే పార్ట్ ఏవైతే ఉంటాయో హార్మోన్స్ అనేవి గర్ల్స్కి వేరేలా ఉంటాయి, బాయ్స్కి వేరేలా ఉంటాయి. చూడండి నార్మల్గా టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ అనేవి గర్ల్స్లో ఉంటాయి, బాయ్స్లో ఉంటుంది. కానీ గర్ల్స్కి వచ్చేసరికి అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బాయ్స్లో వచ్చేసరికి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అడ్రినల్ ఎక్కువ ఉంటాయి. ఒకటి క్లియర్ అయ్యిరా? క్లియరా? నెక్స్ట్ అది ఎక్సో ఓకే ఫస్ట్ XX ఎక్సో టైప్ చూద్దాం. దీంట్లో చెప్పండి మరి హ్యూమన్స్ లో అట్లా ఉంటాయి కానీ బర్డ్స్ లో వేరే లెక్క ఉంటాయా? నెక్స్ట్ వస్తుంది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు 22 చెప్పాను కదా, 22 ప్లస్ ఎక్సో 22 ప్లస్ XX 22 అనేవి ఆటోజోమ్స్, ఇది ఒకటి సెక్స్ క్రోమోజోమ్, ఇది ఒకటి సెక్స్ క్రోమోజోమ్. అయితే ఎక్స్ఓ టైప్ ఏంటి మేడం అని అంటే ఇక్కడ మేల్ అనేది హెటెరోగామిట్, మేల్ అనేది హెటెరోగామిట్. చూడండి నేను ఇవే నోట్ చేసుకోమన్నా. ఎక్సో టైప్లో ఎవరు హెటెరోగామిట్ అంటే మేల్, ఫీమేల్ అనేది హోమోగామిట్. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాస్ హోపర్లో ఫీమేల్ అనేది హోమోగామిస్ ఉంటుంది, మేల్ అనేది హెటెరో. ఇది ఎక్సో టైప్ అమ్మ. సో ఈ సేమ్ అంతే ఇక్కడ కూడా కాన్సెప్ట్ అంటే 22 ఆటోజోమ్స్ ఉంటే ఒకటి సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. దాంట్లో XX అనేది హోమోగామస్, అది ప్రజెంట్ ఇన్ ఫీమేల్. ఇది ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే మనం హ్యూమెన్స్ కాబట్టి మనది కూడా సేమ్ కాబట్టి అక్కడ Y వస్తుంది, ఇక్కడ O వస్తుంది. ఓకేనా. ఈ స్లైడ్ క్లియరా? దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్ హోపర్. నెక్స్ట్ వన్ వచ్చేసి XY మెకానిజం, ఇది చెప్పాను కదా. ఇప్పుడు సేమ్ అంతే 22 ఆటోజోమ్స్, ఒకటి సెక్స్ క్రోమోజోమ్. దాంట్లో XX ఫీమేల్ హోమోగామస్, హోమోగామస్. ఇది మేల్ హెటెరో. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ చూడండి. డ్రోసోఫిలియాలో కూడా సేమ్ అన్న మెలనోగాస్టర్ డ్రోసోఫిలియా. ఇప్పుడు మీకు ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పలేను నేను, హన్మోర్గన్ది సేమ్ అంతే. అక్కడ కూడా అది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. సేమ్ నేను చెప్పింది మళ్ళీ 50% అంటే మేల్లో 50% ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 50% మేల్ Y క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫీమేల్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్. ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఓవమ్ విత్ క్యారింగ్ ఐదర్ X ఆర్ Y. నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఏదైనా సేమ్ ఉంటుంది. ద స్పర్మ్ డిటర్మైన్స్ వెదర్ ద ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. అయితే అది ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ అయితే ఫీమేల్ అవుతుంది,
సారీ XY క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ ఏదైతే ఓవంతో ఫర్టిలైజ్ అయితే అది మేల్ అవుతుంది. ఇది XY మెకానిజం. దీనికి ఎగ్జాంపుల్స్ ఇలానైతే హోమోగామస్ ఫీమేల్, హెటరోగామస్ మేల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ హ్యూమన్ డ్రోసోఫిలియా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బర్డ్స్ వచ్చిందమ్మ వేద చూడు. బర్డ్స్లో ఏంటంటే ZW ఇది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మేడం అప్పటి వరకు మనం సేమ్ హోమోగామస్ ఏదైతుందో XO అని XY కానీ మనం ఎట్లా అనుకున్నాం XX ఫీమేల్ హోమోగామస్ అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫీమేల్ అనేది హెటరోగామస్ అయిపోతుంది. హెటరోగామస్ ఎగ్జాంపుల్ ఏంది అని అడిగి సెక్స్ డిటర్మినేషన్లో హెటరోగామస్ ఫీమేల్ ఉన్న టైప్ ఏది అని అడిగితే ZW అని చెప్పాలి. హెటరోగామస్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అని అంటే ఫీమేల్ అన్నమాట. ఓకేనా. మేల్ ఈజ్ హోమోగామెటిక్ సో ఇస్ ZZ అండ్ ఫీమేల్ ఈజ్ హెటరోగామిట్ ZW. ఓకేనా. ZZ అనేది మేల్ అండ్ ZW అనేది ఫీమేల్. సో ఇక్కడ మేల్ అనేది హోమోగామెటిక్. అది ఎక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి బర్డ్స్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇది డిఫరెంట్ ఉంటుంది. హనీబీలో ఫాదర్స్ ఉండరమ్మా, ఫాదర్స్ ఉండరు. చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు హనీ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఒక క్వీన్ ఉందమ్మా. క్వీన్ కొన్ని ఎగ్స్ లే చేస్తుంది అన్నమాట. ఎగ్స్ లే చేసినప్పుడు దాంట్లో ఎగ్స్ అనేవి కొన్ని ఏమైపోతాయంటే డ్రోన్ హ్యాప్లైడ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. డ్రోన్ అనేవి హ్యాప్లైడ్ అయిపోతాయి. ఓకేనా. దాంట్లో ఇప్పుడు ఇది ఫీమేల్ 32 క్రోమోజోమ్స్ ఉంటాయి అనుకోండి. దాంట్లో డ్రోన్ మేల్లో 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఫీమేల్లో బోత్ ఉంటాయి, 2 గ్యామెట్స్ ఉంటాయి కదా. 16 + 16 32 ఉంటాయి. ఈ క్వీన్ దగ్గర 32 ఉంటాయి ఎగ్స్ లే చేసినప్పుడు. అయితే ఇవి మియోసిస్ జరుగుతాయి ఫీమేల్ది. మేల్ ఏదైతే డ్రోన్ ఉంటుందో దాంట్లో మైటోసిస్ జరిగి డైరెక్ట్ ఫీమేల్ 32 ఇచ్చేస్తాయి. చూడండి ఫీమేల్ దగ్గర 32 ఉన్నాయమ్మ. 32లో గ్యామెట్స్ 16 + 16 ఉన్నాయి. మేల్ ఏంటంటే ఫస్ట్ మేల్ తీసుకుందాం. మీకు ఇట్లా మేల్ తీసుకున్నామా దాంట్లో మైటోసిస్ జరుగుతుంది. మైటోసిస్ అనేది ఈక్వేషనల్ డివిజన్ కదా. సో అక్కడ ఏంటంటే డబుల్ అవుతాయి అంటే రిడక్షనల్ డివిజన్. సారీ 32 16 రిపీటెడ్గా జరుగుతాయి. 16 మైటోసిస్ జరిగితే 32 వచ్చేసాయి. 32 అంటే 32 క్రోమోజోమ్ ఉన్నది ఏంటి ఫీమేల్. సో ఈ ఫీమేల్ ఏంటంటే కొన్ని వర్కర్ బీస్ అంటే ఇవి డివిజన్ చేయమ్మా. వర్కర్ బీస్ అనేవి ఓన్లీ ద లైఫ్ లాంగ్ మొత్తం ఏంటంటే హనీ తీసుకురావడం పెట్టడమే. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వీన్, ఇంకొకటి డ్రోన్. ఈ డ్రోన్ అనేవి ఈ జనరేషన్కి కాకుండా దీనికి వచ్చిన జనరేషన్కి కాకుండా ఈ జనరేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇక్కడ ఫాదర్స్ ఉండరు అన్నమాట. ఓకేనా. గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ద సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఇండివిజువల్ రిసీవ్స్. అయితే ఎన్ని సెట్స్ క్రోమోజోమ్ రిసీవ్ చేసుకున్నది. ఒకవేళ 16 క్రోమోజోమ్స్ రిసీవ్ చేసుకున్నది అనుకోండి అది మైటోసిస్, అది మేల్. ఒక క్రోమోజోమ్ 32 రిసీవ్ చేసుకుంటే అది ఫీమేల్. ఫర్టిలైజ్డ్ ఎగ్స్ డెవలప్స్ యాజ్ ఫీమేల్. ఏదైతే ఫర్టిలైజేషన్ ఇప్పుడు ఈ డ్రోను ఈ జనరేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. ఇక్కడ ఎన్ని ఎగ్స్ అనేవి ఇప్పుడు కొన్ని 32 అంటే కొన్ని ఎగ్స్ ఉన్నాయి 4 ఎగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 2 ఎగ్స్కే ఫర్టిలైజేషన్ జరిగితే ఆ 2 ఎగ్సే ఏమైపోతాయి అని అంటే
ఫీమేల్గా మారుతాయి. ఇంకా 2 ఎగ్స్ ఉంటాయి కదా, దాంట్లో వర్కర్ బీస్ మేల్స్ అనేవి డివిజన్ జరుగుతుంది. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే మేల్ డ్రోన్ కాల్డ్ పార్థెనోజెనసిస్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి మేల్గా మారిపోతాయి కాబట్టి దాన్ని పార్థెనోజెనసిస్ అంటున్నాం. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు, గ్యామెట్ ఫార్మేషన్ జరగలేదు. గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది మేల్, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ నుండి ఇట్లా సెక్స్ అనేవి డిసైడ్ కాలేదు. సో దాన్ని పార్థెనోజెనసిస్ అంటున్నాం. ఓకే, దేర్ ఫర్ ద ఫీమేల్ హ్యాస్ డిప్లాయిడ్ 32. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది కదరా, సో 32 అండ్ ద హ్యాస్ 16. మేల్ క్రోమోజోమ్కి ఫర్టిలైజేషన్ జరగలేదు కాబట్టి అవి 16 ఉన్నాయి. ఇవి కూడా 16 ఉన్నాయి. ఫస్ట్ ఇవి 16, ఇవి 16 ఉన్నాయి. సో ఇక్కడ డ్రోన్ అలా గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిన ఏదైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో అక్కడ నెక్స్ట్ 16 యాడ్ అయిపోయి 32 అయిపోతాయి. ఇవి 16 ఇట్లానే ఉండిపోతాయి కాబట్టి ఇవి మేల్స్గా మారిపోతాయి. ఓకేనా. ఇన్ దిస్ సిస్టమ్ మేల్స్ ప్రొడ్యూస్ స్పర్మ్ బై మైటోసిస్ జరుగుతుంది. ఇక్కడనేమో మియోసిస్ జరుగుతుంది. ఫీమేల్లో మియోసిస్ జరుగుతుంది. ఓకేనా. దే డు నాట్ హ్యావ్ ఫాదర్, thus they cannot have sons, but they have grandfather, can have grandsons. ఓకేనా. అక్కడికి సెక్స్ డిటర్మినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యూటేషన్ అన్నమాట. మ్యూటేషన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక డిఎన్ఏ ఉంది కదా, ఈ డిఎన్ఏ అనేది ఒక సీక్వెన్స్గా ఉంటుంది. ACTGA అనేది ఒక సీక్వెన్స్ అనుకుందాం. ఇది మీకు అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ ఇవి ఐడియా ఉన్నాయా? అడినిన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ అనేవి లేవా? ఐడియా ఉంది మ్యామ్. ఇది మళ్ళీ రివర్స్ చేస్తారు కదా AGA. ఇది మీకు మాలిక్యులర్ బేసిస్లో చెప్తాను మళ్ళీ. ఐడిన్ ఏంటి, ఇది ఓన్లీ ఫస్ట్ చాప్టర్ కాబట్టి మీకు కొద్దిగా అర్థం కావడానికి ఉందా లేదా అని అడిగాను. మాలిక్యులర్ బేసిస్లో మీకు అడినిన్ అంటే ఏంది, గ్వానైన్ అంటే ఏంది, సైటోసిన్ అంటే ఏంది అన్నీ చెప్తాను. సో ఇక్కడ మ్యూటేషన్ అర్థం కావడానికి మీకు బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్తోనే డిఎన్ఏ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే థ్రెడ్ అన్నానో ఈ థ్రెడ్ మీద ATCGA అనేది అంటే పాయింట్స్గా ఉంటాయి. అయితే అదొక సీక్వెన్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఫోన్ నెంబర్ ఉందిరా, ఒక ఫోన్ నెంబర్ ఉంది 1 2 3 4 5, 1 తర్వాత 2A రావాలని రూల్ ఉంది మనకు. సో ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో కూడా ఇప్పుడు ఒక హెయిర్ కలర్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ACTG అని ఉంటే ACTGA రాలా. అక్కడ డిఫరెంట్గా ఏదన్నా మారింది అని అంటే దాన్ని మ్యూటేషన్ అంటున్నాం. ఓకేనా. సడన్ హెరిటబుల్ చేంజ్ అకరింగ్ ఇన్ DNA సీక్వెన్స్ రిజల్టింగ్ ఇన్ చేంజ్ ఇన్ జీనోటైప్ అండ్ ఫీనోటైప్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఓకేనా. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ చేంజ్ అయితే ఏదైతే సడన్ చేంజ్ ఉందో ఇది ఫీనోటైప్. అంటే ఇప్పుడు ఏమన్నా మనం హెయిర్ కలర్ బ్లాక్ రావాలని ఉందిరా, హెయిర్ కలర్ బ్లాక్ రావాలంటే ఫర్ అజ్యూమ్ ACTG అనేది రావాలి మనకు. ఇది ఒక కోడన్. ఈ కోడన్ అనేది డిఎన్ఏ మీద ఇట్లనే ఉండాలి. ఏదో కాంప్లికేషన్స్ వల్ల ఇది C అనేది మ్యూట్ అయిపోయింది. అంటే C బదులు మళ్ళీ T వచ్చేసింది. C బదులు T వచ్చేస్తే ATTG వచ్చింది. అది బ్లాక్ కలర్ రాదు, కొంచెం గ్రేయిష్ కలర్లో మనకు హెయిర్ వచ్చేస్తుంది. సో ఇది మ్యూటేషన్ అన్నట్టు. సో ఈ మ్యూటేషన్ అనేది ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పాయింట్ మ్యూటేషన్, ఒకటి ఫ్రేమ్షిప్ మ్యూటేషన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. రీకాంబినేషన్ మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. రీకాంబినేషన్ అండ్ మ్యూటేషన్ లీడ్ టు వేరియేషన్ ఇన్ DNA. ఓకేనా. పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఇక డయాగ్రామ్ చూడండి. ఇది ఒరిజినల్ సీక్వెన్స్ అమ్మ. ఒరిజినల్ సీక్వెన్స్లో థైమిన్, అడినిన్, సైటోసిన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్, అడినైన్, గ్వానైన్, థైమిన్. ఇది ఒరిజినల్ సీక్వెన్స్ అమ్మ. అయితే ఈ మ్యూటేషన్ జరిగిన సీక్వెన్స్ ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ CT అని ఉంది కదా, ఈ థైమిన్ రీప్లేస్ చేసేసి మళ్ళీ సైటోసినే వచ్చేసింది. సో ఒక పాయింట్లోనే జరిగింది ఇది. సో ఇట్ ఈస్ ద మ్యూటేషన్ డ్యూ టు చేంజ్ ఇన్ ద సింగిల్ బేస్ పేర్ ఆఫ్ DNA.
సింగిల్ బేస్ పేర్లో ఈ సింగిల్ ఇది డబల్ స్ట్రాండెడ్ కదరా మనకు డిఎన్ఏ అంటే. అయితే సింగిల్ బేస్ పేర్లో ఇట్లా మ్యుటేషన్ జరిగింది, ఈ కోడాన్ని ఇంకొకటి రీప్లేస్ చేసేసింది. సో దాన్ని మ్యుటేషన్ అంటాం. ఓకేనా, పాయింట్ మ్యుటేషన్ అంటాం ఒక దగ్గర జరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సికిల్ సెల్ అనీమియాలో పాయింట్ మ్యుటేషన్ జరగడం వల్లనే సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా, ఇది మీకు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఉంటుంది. డిఎన్ఏ తర్వాత ఎంఆర్ఎన్ఏ ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంది, ప్రోటీన్ లెవెల్లో కోడన్ యొక్క అంటే ఎట్లా సింథసిస్ అవుతున్నాయి, ఆ కోడన్స్ అనేవి ఏంది అని, స్టాప్ కోడన్స్ అంటే ఏంటి, అర్జినిన్ థైమిన్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా, డోంట్ వరీ. ఇది పాయింట్ మ్యూటేషన్ అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, అర్థమైందా కాలేదా పాయింట్ మ్యూటేషన్? అరే చెప్పండి రా, ఇంకా మనకు చాలా ఉంది. ఓకే, ఫ్రెండ్షిప్ మ్యూటేషన్ అంటే చూడండి రా, ఇట్ ఈస్ ద deletion or insertion of the base pairs resulting in the shifting or DNA sequences. Loss అంటే deletion or gaining, insertion, duplication of DNA segment cause the chromosomal abnormalities. ఇప్పుడు క్రోమోజోమ్లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏదైతే క్రోమోజోమ్లో మనకు ఏటీసీజీ అనేది ఏదైతే ఉందో, ఈ టీ అనేది ఒకవేళ డెలీట్ అయిపోయినా లేకంటే టీకి బదులు వేరేది కొత్తది ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫ్రేమ్షిప్ అంటున్నాం. అయితే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. నార్మల్గా అయితే బీస్ట్ అని ఉందిరా, బీస్ట్ అనేది ఒక కోడన్, బీస్ట్లో బీ డెలీట్ అయిపోయి ఎఫ్ వచ్చేసింది, ఫెస్ట్ అయిపోయింది. సో అక్కడ మీనింగే చేంజ్ అయిపోయింది కదా, బీస్ట్కి మీనింగ్ ఎఫ్కి. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఫస్ట్ లెటరే చేంజ్ అవ్వాలని లేదు, సెకండ్ లెటర్లో కూడా ఇప్పుడు బి ఉంది, ఈ దగ్గర ఆర్ వచ్చి ఏ డెలీట్ అయిపోయి ఆర్ ఇన్సర్ట్ అయిపోయింది, బ్రెస్ట్ అయిపోయింది. తర్వాత ఏ డిలీట్ అయిపోయింది, మళ్ళీ ఒకటి ఇన్సర్ట్ కాలేదు, సో బెస్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత రెండు డిలీట్ అయిపోయినాయి, బీట్స్ అయిపోయింది. సో అక్కడ మీనింగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఒక 2 letters ఆర్ 1 letter తీసేసి మళ్ళీ పెడితే అక్కడ మీనింగే చేంజ్ అయిపోయింది. సో అక్కడ కోడన్ చేంజ్ అయిందని అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినట్టే కదా. సో అక్కడ ఓన్లీ పాయింట్ మ్యుటేషన్లో ఏమైపోతుందంటే ఒక పాయింట్ దగ్గర ఒకటే కోడన్ అనేది ఏదైతే ఉందో ఒకటే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది ఫ్రేమ్షిప్లో అంటే అది డెలీట్ అన్న అయిపోతుంది, లేదనంటే కొత్తది యాడ్ అన్న అయి మీనింగే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, మ్యూటోజెన్స్ అంటే ఏంది, ఏజెంట్స్ అవి ఏవైతే మ్యూటేషన్ని ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే మ్యూటేషన్ జరగడాన్ని కాజ్ చేసే ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మ్యూటోజెన్స్ అంటున్నాం. మ్యూటోజెన్స్ అనేవి 2 types ఉంటాయి, ఫిజికల్ మ్యూటోజెన్స్ అన్నవచ్చు, కెమికల్ మ్యూటోజెన్స్ అనవచ్చు. ఫిజికల్ మ్యూటోజెన్స్ వచ్చేసి యూవీ రేడియేషన్, లేదంటే ఆల్ఫా బీటా గామా రేస్, మళ్ళీ ఎక్స్రేస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ అంటే మస్టర్డ్ గ్యాస్, ఫినైల్ ఫార్ములేషన్, ఎస్టిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ఇదేంటి అమోనియా కాదు. సో ఇవి ఏంటి అంటే మీకు జస్ట్ ఐడియా కోసం, క్వశ్చన్ రాదు, ఏవి కాజ్ చేస్తాయి. నెక్స్ట్ పెడిగ్రీ అనాలిసిస్, దీని నుంచి ఒక క్వశ్చన్ చూసుకోవచ్చు. పెడిగ్రీ అనాలిసిస్ ఏంటంటే ఒక ఫ్లో చార్ట్ అమ్మ. ఆ ఫ్లో చార్ట్ ద్వారా మనము ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి ఒక డిసీజ్ అనేది క్యారీ అవుతుందా లేదా అని అంటే నార్మల్గా ఎవరు క్యారియర్ ఉన్నారు, ఎవరు ఎఫెక్టెడ్ ఉన్నారు, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్కి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకేమేమి క్యారీ అవుతున్నాయో తెలుసుకోవడానికి యూజ్ చేసేదే పెడిగ్రీ అనాలిసిస్ అన్నమాట. పెడిగ్రీ అనాలిసిస్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి నెక్స్ట్ స్లైడ్లో. ఇన్ హ్యూమన్ కంట్రోల్ క్రాసెస్ ఆర్ నాట్ పాసిబుల్ అంటే ఇన్ని క్రాసెస్ చేసుకుంటూ వచ్చుకుంటూ మనం పాసిబుల్ కాదు కదమ్మా. మనము ఓన్లీ డైహైబ్రిడ్ క్రాస్ వరకే చేసినాం, ట్రై హైబ్రిడ్ చేయలేం, మళ్ళీ తర్వాత 4తోని క్రాస్ చేయలేం, అట్లా 4 charactersతో క్రాస్ చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే బాగా కష్టం అయిపోతుంది. కాబట్టి
ఏం చేశారంటే ఒక ఫ్యామిలీ హిస్టరీని ఒక ట్రీ లాగా బ్రాంచెస్ లాగా తీసుకుంటే దాన్ని పెడిగ్రీ అనాలిసిస్ లాగా ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా సింపుల్ వేలో అర్థమయ్యేలా చెప్పారన్నమాట. దాంట్లో ట్రేట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారన్నమాట. సో సచ్ అనాలిసిస్ జెనెటిక్ ట్రేట్స్ ఇన్ జనరేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ పెడిగ్రీ అనాలిసిస్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్ చార్ట్ షోయింగ్ family is clearly family tree. In human genetics, pedigree study in utilized to trace the inheritance of a specific trait, abnormality, disease. ఏంది అని అంటే ఆ డిసీజ్ అనేది అబ్నార్మాలిటీ మనము ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే అది జెనెటిక్ డిసార్డరా లేకపోతే నార్మల్గా ఫుడ్ ద్వారా వచ్చిందా బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా కొన్ని డివిజన్స్ ఉంటాయి. అది జెనెటికల్గా వచ్చిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ పెడిగ్రీ అనాలిసిస్ వల్లనే. ఓకేనా? అయితే ఈ సింబల్స్ అనేవి చూసుకోండి అమ్మా, ఇవి అడుగుతారు. ఇది స్క్వేర్లో ఉంటే మేల్ అని అర్థం. ఓకే, ఇది ఫీమేల్, ఇది సెక్స్ చెప్పలేం. ఇది ఎప్పుడు అని అంటే ఇది ఎప్పుడు రిప్రజెంట్ చేస్తారంటే మనకు 3rd or 4th month వరకు అట్లా బేబీ ఫామ్ అయినప్పుడు సో ప్రోజన్ ఏదైతే ఉందో అది, లేదంటే ఒక ఆబ్జెక్ట్స్కి లైక్ ప్లాంట్స్లో మనం ఏదైతే ఉంటుందో ప్లాంట్స్లో కానీ డిఫరెంట్ అప్పుడు మనం చెప్పొద్దు అని అనుకున్న టైంలో ఇవి నోటేట్ చేసుకుంటాం. అయితే రెడ్ కలర్లో ఫిల్ అయి ఉన్నాయి అని అంటే అవి ఎఫెక్టెడ్. ఈ ఇట్లా లైన్ ఉంది అంటే అది మేటింగ్ అని అర్థం. ఒకవేళ ఇప్పుడు చూడండి రిలేటివ్స్కి మేటింగ్ జరిగితే కొన్ని అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో అది ఏంది అన్నది కాంట్రజినియస్ మేటింగ్ అని అంటే అదే. అంటే అవి సేమ్ జీన్స్ ఉంటాయి, వాళ్ళ రిలేటివ్స్ దగ్గరలో వాళ్ళకు కూడా సేమ్ జీన్స్ ఉంటాయి. అందుకే చూడండి దగ్గర రిలేషన్స్ వాళ్ళకి మ్యారేజెస్ ఎక్కువ చేయరు, ఎందుకంటే తర్వాత మ్యూటేషన్స్ ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పేరెంట్. ఇది ఫస్ట్ పేరెంట్ మేటింగ్ తర్వాత వాళ్ళకు వచ్చిన ఇండివిజువల్స్ అన్నమాట. ఈ డయాగ్రామ్ మేటింగ్ తర్వాత వచ్చిన ఇండివిజువల్స్ అన్నమాట. ఇది ఫీమేల్, ఇది మేల్. ఒకవేళ పేరెంట్స్ మేటింగ్ తర్వాత ఎఫెక్టెడ్ చైల్డ్ వస్తే రెడ్ కలర్తో నోట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మామ సింబల్స్ జెండర్ రివీల్ చేస్తుందా? లేదురా, ఇవి ఓన్లీ పెడిగ్రీ అనాలిసిస్ అన్నమాట. ఇవి ఓన్లీ ఇప్పుడు ఇట్లా ఉంటుంది, మీకు చార్ట్ చూపిస్తా పెడిగ్రీ చార్ట్. ఇవి ఒకవేళ 5 ఆఫరింగ్స్ ఉన్నారనుకోండి, అవి అన్ఎఫెక్టెడ్ ఉంటే ఇట్లా రిసెంబల్ చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు డిసీజ్ ఉంది, ఒక జెనెటిక్ డిసార్డర్ ఉంది, ఇది ఉందిరా. ఒక ఇప్పుడు మైటోనిక్ డిసోట్రోపీ ఉంది. దీని ఎలా ఇలా ఇలా రీప్రజెంట్ చేస్తారనమాట ఈ చార్ట్ ద్వారా. సో మనకి ఇప్పుడు తెలాలంటే ఇప్పుడు మనకి ఏది అర్థం కాదు కదా. చూడండి ఇక్కడ ఎఫెక్టెడ్ ఫీమేల్ ఉంది, వీళ్ళకి మేటింగ్ జరిగినప్పుడు ఇండివిజువల్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ జనరేషన్, ఇగో సెకండ్. సో ఇక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ ఎఫెక్టెడ్ చైల్డ్ సారీ మేల్ వచ్చిందన్నమాట. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్టెడ్ ఫీమేల్ ఇంకో దగ్గర కనిపించింది. మళ్ళీ ఇది ఇక్కడ క్యారీ కాలేదు, మళ్ళీ ఎక్కడ ఫీమేల్ కనిపించలేదు. మళ్ళీ చూడండి లాస్ట్లో ఫీమేల్ కనిపించింది. సో మనకి ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఆ సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం ఈ చార్ట్ కోసం. ఓకేనా? సికిల్ సెల్ అనెమియా ఉంది, ఇది నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సికిల్ సెల్ అనెమియా అని అంటే ఏంది అని చెప్పేసి. ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది క్యారియర్ ఎవరు, క్యారియర్ అంటే తెలుసా మీకు? ఐడియా ఉంది క్యారియర్ అంటే? ఎవరైతే ఆ డిసీజ్ని క్యారీ చేస్తారో ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ని, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళని క్యారియర్ అని అంటాం. ఓకేనా? సో వాళ్ళకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళొక అంటే మీడియేటర్ లెక్క ఆ డిసీజ్ తీసుకొచ్చి ఇంకొక జనరేషన్కి ఇవ్వడం, వీళ్ళే క్యారియర్ అని అంటారు. ఓకేనా? అది మేల్ అని అవ్వచ్చు, ఫీమేల్ అని అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, హీమోఫీలియా అనేది ఒక డిసీజ్ అమ్మ. అయితే క్వీన్ విక్టోరియా అనేది క్యారియర్. క్వీన్ విక్టోరియా అనే ఆమె క్యారియర్ హీమోఫీలియా డిసీజ్కి. సో అలా ఫ్యామిలీ పెడిగ్రీ అయితే ఎప్పుడైతే వేసిరో, ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ చేద్దాం, తర్వాత మీ మదర్, తర్వాత మీ మామయ్య. సో ఈ మదర్ సైడ్ నుంచి ఇటు వచ్చింది. సరే మీ ఫాదర్ సైడ్ నుంచి చూసుకోండి, మళ్ళీ
ఇక్కడ నెక్స్ట్ మీ జనరేషన్, తర్వాత మీ జనరేషన్, తర్వాత మీ జనరేషన్ అట్లా రీప్రజెంట్ చేసినప్పుడు మీ ఫాదర్కి ఏదైనా ఎఫెక్ట్ ఉందనుకోండి, మీ జనరేషన్లో కనిపించిందా, లేదు నెక్స్ట్ జనరేషన్లో కనిపించిందా, ఇట్లా రీప్రజెంట్ చేసేదే పెడిగ్రీ అనాలిసిస్ అన్నమాట. క్వీన్ విక్టోరియా యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళని ఇట్లా పెడిగ్రీ అనాలిసిస్ చేసినప్పుడు తను క్యారియర్ అని ఈ అనాలిసిస్ ద్వారా తెలిసింది. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ డిసార్డర్స్, క్రోమోజోమల్ డిసార్డర్స్ అన్న. మనకు 6 minutes ఉంది, కొద్దిగా స్పీడ్గా చెప్తా. జెనెటిక్ డిసార్డర్స్ అనేవి డిసార్డర్స్ ఏవైతే ఇప్పుడు ఫ్రేమ్షిప్ మ్యూటేషన్స్ కానీ అవి జరిగినప్పుడు కొన్ని డిసీజెస్ వస్తాయి కదా, అవి 2 typesగా డివైడ్ అయి ఉంటాయమ్మా. కొన్ని మెండేలియన్ డిసార్డర్స్ ఉంటాయి, ఇంకొకటి క్రోమోజోమ్ మెండేలియన్. అవి జెనెటిక్ డిసార్డర్స్ ఆర్ ద డిసార్డర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ జీన్స్ ఆర్ క్రోమోజోమ్. అక్కడ కోడన్ ఏదైతే చేంజ్ అవుతుందో అక్కడ నుంచి అన్నమాట. ఓకేనా? జీన్స్ అన్న క్రోమోజోమ్స్ అన్న ఒకటే. జీన్స్ అనేది ఇన్ఫర్మేషన్, క్రోమోజోమ్ అనేది ఒక థ్రెడ్ అయితే అన్న జీన్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అయితే చూడండి, డిసార్డర్స్ అనేవి నార్మల్గా అయితే ఆల్టరేషన్ ఆర్ మ్యూటేషన్ అంటే చెప్పాను కదా, మ్యూటేషన్ అనేది ఏందో ఒక కోడన్ అనేది రీప్లేస్ అయినప్పుడు అక్కడ ఏదైతే డిసీజ్ వస్తుందో అక్కడ నుండి వస్తుంది అనమాట. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, సికిల్ సెల్ ఎనీమియా, ఫినైల్ కిటోనేరియా. ఫినైల్ కిటోనేరియా ఇంతకుముందు వచ్చింది మనకి, ఎక్కడ వచ్చిందో చెప్పండి. థాలసేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్. హైనానా మూవీ చూసారా మీరు? చూసారా హైనానా? చూడలేదా? హైనానాలో ఆ అమ్మాయికి ఉండే డిసీజ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, సిక్స్ రోజెస్ అంటుంది ఆ అమ్మాయి. అది సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నమాట. ఇది ఇలానే జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా వచ్చేది. ఓకేనా? ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మెండేలియన్ డిసార్డర్ క్యాన్ బి ట్రీటెడ్ ఇన్ ఫ్యామిలీ పెడిగ్రీ అనాలిసిస్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంట్రా మీకు? కెమిస్ట్రీయా? మెండేలియన్ డిసార్డర్స్ అనేవి డామినెంట్ అని ఉండొచ్చు, రెసెసివ్ అని ఉండొచ్చు. డిసార్డర్స్ అనేవి అంటే డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి డామినెంటే ఉండాలని రూల్ లేదు. దే మైట్ బి డామినెంట్ ఆర్ రెసెసివ్. ఓకేనా? పెడిగ్రీ అనాలిసిస్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వెదర్ ట్రేట్ ఈస్ డామినెంట్ ఆర్ రెసెసివ్. ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే అది డామినెంటా రెసెసివా అని తెలుసుకోవడానికి. అది ఎట్లా అనేది నేను చెప్తాను చూడండి. ఇది డామినెంట్ రేట్. ఫస్ట్ పేరెంట్ ఉంది, పేరెంట్ తర్వాత ఆఫ్ స్ప్రింగ్లో 2 times కనిపించింది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా కనిపించింది. సో ఇక్కడ ఒకవేళ జనరేషన్ వస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇది జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వకుండా వస్తుంది కాబట్టి ఇక్కడ మైటోనిక్ డిసెంట్రపీ అనేది డామినెంట్ రేట్. ఇక్కడ రిసెసివ్ ఎందుకంటే ఇగో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా యారో మార్క్? కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పేరెంట్స్లో ఎటువంటి ఎఫెక్ట్ ఏం లేదు, కానీ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇండివిజువల్స్లో ఉంది, ఇంకో ఇండివిజువల్లో లేదు, మళ్ళీ ఇక్కడ ఒకటే ఇండివిజువల్లో ఉంది. వీళ్ళకి వస్తే మళ్ళీ ఇక వీళ్ళ పేరింగ్ జరిగింది అనుకోండి, రావచ్చు రాకపోవచ్చు. సో రెసెసివ్ ఇక్కడ అనేది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి డామినెంట్. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అంటే యాబ్సెంట్, ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది కాబట్టి ఇది రెసెసివ్. రెసెసివ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సికిల్ సెల్ అనీమియా, డామినెంట్కి వచ్చేసి మైటోనిక్ డిసెంట్రపీ. నెక్స్ట్ వచ్చేసి హీమోఫిలియా అనేది సెక్స్ లింక్డ్ డిసీజ్ అనమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదరా 23 ఆటోజోమ్స్, 23rd one సెక్స్ క్రోమోజోమ్ అని. ఆ సెక్స్ లింక్డ్ క్రోమోజోమ్ మీద మ్యూటేషన్ జరిగినప్పుడు వచ్చేదే ఈ హీమోఫిలియా అన్నమాట. హీమోఫిలియా అంటే ఏంటంటే ఎఫెక్టెడ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అనేది ప్రోటీన్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో అదేంది కొల్లజన్ అని ఉంటుంది, అది ఏదైతే ఎఫెక్ట్ అయినప్పుడు అది క్లాటింగ్ అనేది ఆపేస్తుంది అన్నమాట. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఆపేసినప్పుడు ఏమవుతుంది అంటే హీమోఫిలియా ఉన్న వాళ్ళకి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ యాబ్సెంట్ అయినప్పుడు దెబ్బ తగలంగానే కంటిన్యూస్ బ్లీడింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. అయితే అవి ఏ అలీల్స్ ద్వారా కంట్రోల్ అయ్యి అంటే క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ అలీల్ ద్వారా ఉంటాయి. ఇటు చూడండి ఈ డయాగ్రామ్లో ఇవి హోమోగైమస్ అన్నమాట.
ఇవి సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఇది నార్మల్ ఫీమేల్. ఇక్కడ చూడండి రెసెసివ్ ఉంది, హెట్రోజైగస్ ఫీమేల్. అయితే ఫీమేల్ హీమోఫీలియాలో ఫీమేల్ అనేది ఎఫెక్ట్ కాదు, తను క్యారియర్ మాత్రమే. సో ఇక్కడ ఏమైతే అంటే షీ మైత్ ట్రాన్స్ఫర్ టు సన్స్, తన క్యారియరే ఉంటుంది, తన ఎఫెక్ట్ కాదు. కాకపోతే ఒకవేళ తనకు సన్ పుడితే మేల్ ఎవరైతే పుడతారో అతనికి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి హీమోఫీలిక్ ఫీమేల్, ఇది రేర్ కండిషన్ అన్నమాట. ఇది ఇట్లా ఉంటే తనే ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మేల్ XY అన్నాం కదా, ఇది XX. చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, XX ఇప్పుడు XY. ఇక్కడ ఇది క్యాపిటల్ ఉంటే డామినెంట్ ఉంటే నార్మల్ అన్నమాట. మేల్లో ఒకవేళ రెసెసివ్ ఉందనుకోండి ఆయన ఎఫెక్ట్ అయినాడని అర్థం, హీమోఫిలిక్. ఒకవేళ ఇట్లా రెండుటి మీద ఎక్స్ల మీద రెండుటి మీద ఉంటే ఎఫెక్ట్ ఫీమేల్. మ్యాక్సిమం హీమోఫీలియాలో ఏమైపోతుంది అంటే మదర్ అనేది క్యారియర్గా ఉంటుంది, సన్కి ట్రాన్స్మిట్ అయిపోతుంది ఈజీగా. మేల్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. అరే టైం అయిపోయింది కదరా. ఇక్కడ 2 స్లైడ్స్ ఉన్నాయి, చెప్పన్నా రేపు చెప్పన్నా? చెప్తే ఈరోజు లెసన్ అయిపోతుంది. చెప్పండి. ఓకేనా. హీమోఫీలియా ఇది రాయల్ డిసీజ్, ఇప్పుడు చెప్పాను కదా క్వీన్ విక్టోరియా, అదే ఉంది సేమ్ ఇక్కడ. హీమోఫీలియాకి ఎగ్జాంపుల్ అన్నమాట, తను క్యారియర్ అన్నమాట. కలర్ బ్లైండ్నెస్ అనేది కూడా సెక్స్ లింక్డ్ క్రోమోజోమ్ అన్నమాట. అయితే ఇది రెసెసివ్ అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు చదివినాం కదా రెసెసివా డామినెంట్ అని అంటే ఇది ఆల్టర్నేట్ జనరేషన్స్లో కనిపిస్తుంది. ఇది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే రెడ్ గ్రీన్ కోన్స్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తామో రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది అలాది అంటే వాటిని ఐడెంటిఫై చేయలేరు అన్నమాట. దీంట్లో ఏంటంటే 8%కి మేల్స్కి ఛాన్సెస్ ఉంటాయి, ఓన్లీ 0.4%కి మాత్రమే ఫీమేల్స్కి ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ కలర్ విజన్ అయితే మనది ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే కలర్ బ్లైండ్నెస్తో ఉంటారో సెక్స్ లింక్డ్ అక్కడ ఎక్స్ లింక్డ్ ఏదైతే ఉందో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళకి ఈ వేలో కనిపిస్తుంది. సో ఈ నంబర్ కనిపిస్తే ఇక్కడ ఏం నంబర్ ఉందో కనిపిస్తే మీరు కలర్ బ్లైండ్ కాదు అని అర్థం. సో ఎవరికైనా కనిపిస్తుందా ఇక్కడ? 74. రైట్, 74 రైట్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఈ సేమ్ కలర్ బ్లైండ్నెస్లో రిసెసివ్ ఎవరు ఏంది అనేది. డామినెంట్ అంటే డామినెంట్ అల్లీలు రిసెసివ్ అల్లీలు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నార్మల్గా. ఈ కలర్ బ్లైండ్నెస్లో మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే హీమోఫీలియాకి కలర్ బ్లైండ్నెస్కి ఏంటంటే ఫీమేల్ అనేవాళ్ళు రేర్గా ఎఫెక్ట్ అయితే మేల్ అనేవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఒకవేళ MCQs నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పర్సంటేజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా వచ్చేసి ఆటోజోమ్ లింక్ రెసెసివ్. ఆటోజోమ్ అని అంటే మళ్ళీ ఇది సెక్స్ లింక్డ్ క్రోమోజోమ్ కాదు. ఏవైతే 22 ఉన్నాయో ఆ 22 దాంట్లో ఉన్న లింక్డ్ రిసెసివ్ అన్నమాట. ఇది రిసెసివ్, ఆ 22 దాంట్లో ఎఫెక్ట్ అయినవి అన్నమాట. ఇక్కడ ఏమైంది అని అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో HB ప్రోటీన్స్, ఏవైతే HB అంటే హిమోగ్లోబిన్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, HbA Hb5 ఇవి ఎఫెక్ట్ అయితే ఈ సికిల్ సెల్ అనీమియా అనేది వస్తుంది. అయితే ఈ బోత్ పేరెంట్స్ ఆర్ క్యారియర్, ఇది సిమిలర్గా ఉంటుంది, మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చు, మేల్ అయినా అవ్వచ్చు. ఓకేనా. అలా హెట్రోజైగస్, ఒకవేళ ఫీమేల్ హెట్రోజైగస్ ఉండరు కదరా మేల్స్లో, మన ఫీమేల్లో మన హ్యూమన్స్లో అయితే ఫీమేల్స్ హెట్రోజైగస్ ఉండరు కదా, సో మేల్సే హెట్రోజైగస్ ఉంటారు. సరేనా. హెట్రోజైగస్ ఫీమేల్ ఒకవేళ బర్డ్స్లో ఉందనుకోండి, బర్డ్స్లో కూడా బ్లడ్ ఉంటుంది కదరా, బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు ZW ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉన్నదని అంటే హెట్రోజైగస్ ఉన్న దాంట్లోనే ఎఫెక్ట్ ఉంటుంది, క్యారియర్ ఉంటారు అన్నమాట. అప్పుడు బర్డ్స్లో ఫీమేల్ క్యారియర్ అవుతుంది, మళ్ళీ హ్యూమన్స్లో అయితే మళ్ళీ మేల్ క్యారియర్ అవుతాడు. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే హెట్రోజైగస్ అనేది క్యారియర్ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. దట్ క్యాన్ బి బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో నార్మల్ సెల్ ఇట్లా ఉంటే అబ్నార్మల్ సెల్ అనేది ఇట్లా ఓవెల్ షేప్లో ఉంటుంది కదరా మన సెల్ అనేది, అది ఇట్లా బ్లెండ్ అయిపోయి దాని వీక్గా అయిపోతే దాని సికిల్ సెల్ అనీమియా అని అంటున్నాం. ఓకేనా. అనీమియా ఈజ్ నథింగ్ బట్ ఫుల్ లాస్ ఆఫ్ బ్లడ్.
అది ఆక్సిజన్ అనేది సరిగ్గా అందాక అట్లా అయిపోతుంది. ఓకేనా. ఇంకో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ సెల్స్ అనేవి బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి కదా. సో ఇది ఎక్కడ అంటే ఇప్పుడు కోడ్ అని చెప్పాను కదా, ఈ వాలనిన్ ఇస్టిన్ ఇవైతే ఏవైతే ఉంటాయో షుగర్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ గ్లూకోథయానిన్ దగ్గర గ్లూకోమెట్రిక్ యాసిడ్ దగ్గర వాలనిన్ అని యాడ్ అయిపోతుంది. సో అందుకు సికిల్ సెల్ అనెమియా అనేది వస్తుంది బీటా గ్లోబిన్ చైన్ మీద. ఈ చైన్ బీటా గ్లోబిన్ చైన్ అన్నమాట. ఇక్కడ పొజిషన్ ఏదైతే గ్లూటమిక్ యాసిడ్ ఉంటుందో దాంట్లో వాలనిన్ యాడ్ అయిపోతుంది. ఆ 6th నెంబర్ అని ఇక్కడ రీప్రజెంట్ చేశారు మనకు అర్థం కావడానికి. ఎక్కడ గ్లూటమిక్ యాసిడ్ ఉంటుందో అక్కడ వాలనిన్ యాడ్ అయిపోతుంది. దాన్ని సికిల్ సెల్ అనెమియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫినల్ కిటనేరియా అంటే మనం ప్లియోట్రోపిల్లో ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనుకున్నాం కదా. దీంట్లో ఏమవుతుందంటే జీన్స్లో ఏదైతే జీన్ ఉంటుందో ఆ జీన్ ఒక డిఫరెంట్ చేంజెస్ చూపిస్తుంది ఈ క్రోమోజోమ్ మీద. అప్పుడు బాడీలో చేంజెస్ వస్తాయి. ఆ బాడీ చేంజెస్నే మనం ఏమంటున్నామంటే ఫినల్ కిటనేరియా అని అంటున్నాం. నార్మల్ పర్సన్ అయితే ఏమవుతారని అంటే మీకు ఒక నిమిషం నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటి పర్సన్స్ ఎప్పుడు మౌత్ ఓపెన్ అయిపోయి అంటే పెద్ద హ్యాండ్స్ ఉండి డిఫరెంట్గా చూడడం అట్లా, అంటే మెంటల్లీ డిసేబుల్ పర్సన్స్ అని అంటాం చూడండి, వాళ్ళు ఎక్కువ పీకేయూతోనే ఎఫెక్ట్ అయినారని చెప్పేసి అనుకోవచ్చు. పీకేయూ అని అంటే ఫినైల్ పైరువిక్ యాసిడ్ అయితే ఏదైతే డెరివేటివ్స్ ఉంటుందో అది కన్వర్షన్ ఏదైతే మనకు జరగాలో ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో అది జరగనప్పుడు ఇది అవుతుంది. ఓకేనా, ఇది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి తలసేమియా. ఇది ఆటోజోమ్ లింక్ రెసెసివ్ బ్లడ్ డిసీజ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మ్యూటేషన్ సేమ్ గ్లోబిన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి సికిల్ సెల్ అనెమియా అండ్ క్వాడ్రేటిక్ ప్రాసెస్ సింథసిస్ ఫంక్షనల్లీ ఇన్ గ్లోబిన్. ఓకేరా, నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. మరి మీకు క్లాస్ మిస్ అయిపోతారు. ఓకేనా. ఓకే మ్యామ్. డోంట్ వరీ, నేను స్పీడ్గా చెప్పినాను. నేను అది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు డిసీజెస్ నుండి. ఓకే, బాయ్. బాయ్ మ్యామ్.